అందరికీ నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా క్రైస్తవులకు, క్రైస్తవేత్తరులకు, ఈ ఫేస్బుక్లో ఉన్నటువంటి స్నేహితులకు, పరిచయస్తులకు, ముఖ పరిచయస్తులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఎందుకు పదే పదే ప్రతిసారి నేను యేసుక్రీస్తు పేరు ఎత్తడానికి గల కారణం, దేవుని పేరు చెప్పకుండా ఈరోజు బతకడం కష్టం. ఈ ప్రపంచాన్ని, ప్రజల్ని పరిపాలించేది సాతాను అంధకార శక్తులు. కుటుంబ వ్యవస్థనే, రాజకీయ వ్యవస్థనే, సామాజికంగా, వ్యాపార రంగంలో యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా పరిపాలించేవాడు ఈరోజు సాతాను, దుష్ట శక్తులు, అంధకార శక్తులు. ఈరోజు మనం ఫేస్బుక్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, యూట్యూబ్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రాముల్లో, పత్రికల్లో, టీవీ ఛానల్స్లో ఎక్కడ మాట్లాడినా అన్ని అబద్ధాలు, మోసం, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, కక్ష, కార్పణ్యం, మత్సరం. ప్రేమ కలిగి ఎవరు బతకట్లా. ప్రేమ, ఆప్యాయత, అనురాగం కలిగి ఎవరు బతకట్లా. ఇక అసలు విషయానికి వస్తే, మిత్రులారా, మనందరం కూడా సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే కదా మనం కోరుకునేది. ఇంకేమైనా కోరుకుంటామా? ఒక ₹1 కోటి ఆస్తి ఉంది, ఒక ఇల్లు ఉంది, బైక్ ఉంది, కారు ఉంది, అన్నీ ఉండి ఏ కొదువు లేదు, ఆరోగ్యం లేదు, ఏం ప్రయోజనం? మొత్తం సర్వలోకాన్ని సంపాదించేసుకున్నాం, ప్రాణం పోయింది, ఏం ప్రయోజనం? భార్య భర్త తో ప్రారంభమైంది ఈ మానవ జీవితం, మానవుల యొక్క మనుగడ, మానవుల యొక్క పెరుగుదల, జనాభా పెరుగుదల అంతా కూడా ఒక్క భార్యాభర్త నుండే ఇంత విశ్వం ఏర్పడింది. ఒక్క ఆది మానవులు ఇద్దరు, ఆదాము అవ్వ నుంచే ఇన్ని కోట్ల మంది జనాలు వచ్చారు. సంసార జీవితం, దాంపత్య జీవితం, భార్యాభర్తలు, వాళ్ళు అవ్వ ఆదాము ఇద్దరు కూడా కలిసి ఉంటే, ఒక్కటిగా ఉంటే, ఏకశరీరం కలిగి, ఏకాత్మ కలిగి, ఏక మనసు కలిగి ఉండుంటే ఈరోజు ప్రపంచంలో ఈ వ్యాధులు, రోగాలు, తెగుళ్ళు, ఆకలి, పంటలు పండకపోవటం, పంటలు కెమికల్స్ వేసి పండించడం, కలుషిత ఆహారం, కలుషిత నీళ్లు, కలుషిత నూనె అంతా కూడా పొల్యూట్ అయిపోయి మానవుడు బతకడానికి అవకాశం లేని విధంగా ఈ ప్రపంచాన్ని మార్చింది అవిధేయత, అజ్ఞానం, మూర్ఖత్వం, తెలివి తగ్గుతనం, పేరాశ, దురాశ. ఇవన్నీ పుట్టుకొచ్చినాయి ఒక అవ్వమ్మ తల్లి, అవ్వమ్మ నుండే వచ్చింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనం అనుకుంటాం దొంగతనం పాపం, వ్యభిచారం పాపం, లేకపోతే ఇంకా దుష్టచూపు పాపం, దురాలోచనలు పాపం అనుకుంటాం. కానీ న్యాచురల్గా మన పుట్టుకతోనే అవన్నీ మన బాడీలో, మన శరీరంలో, మన మనసులో, మన అంతరంగంలో, హృదయంలో ఉండిపోయినాయి. మనల్ని పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి, మరణం నుండి, పాపం నుంచి తప్పించి మనకు మంచి జీవితాన్ని, మంచి మార్గాన్ని, మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, పరలోక రాజ్యాన్ని తలపింపు చేసే చక్కటి ఆనందకరమైన పరిపాలనని దేవుడు ఇస్తే, ఆ పరిపాలనని కాదనుకొని, దేవుడి పరిపాలన వద్దనుకొని, దేవుడి ఆజ్ఞని అతిక్రమించి, ఇద్దరు ఒక చోట ఉండమంటే ఉండకుండా, భార్య ఒక చోట ఉండి, భర్త ఒక చోట ఉండి, ఆదాము ఒక చోట ఉండి, అవ్వ ఒక చోట ఉండటం వల్ల ఈరోజు ప్రపంచం అల్లకల్లం అయిపోతుంది. నిప్పురవ్వలు పైకి ఎగురుతున్నట్లు నరులు శ్రమానుభవం కొరకు పుడుతున్నారు. నరుని కాలం యుద్ధకాలం.
ఎవరికి నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, ఆనందం లేదు, ఆరోగ్యం లేదు. అసలు ఎందుకు పుట్టాం, ఎందుకు ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నాం, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం ఎవరికి తెలుసు. క్రైస్తవులు అదే పరిస్థితి, హిందువులు అదే పరిస్థితి, నాస్తికులు అదే పరిస్థితి, అంబేద్కరిస్టులు అదే పరిస్థితి. తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా. ఎందుకు పెళ్లి చేసుకున్నావు అమ్మ అంటే, నన్ను పూల్లో పెట్టి చూసుకుంటాడు, నేను చేసుకోపోయే నా భర్త నాకు పెద్ద బంగళా కడతాడు, ఒక కారు కొంటాడు, కారులో నన్ను బీచ్కి తీసుకెళ్తాడు, పార్కు తీసుకెళ్తాడు, క్లబ్బు తీసుకెళ్తాడు, పబ్బు తీసుకెళ్తాడు, సినిమాకి తీసుకెళ్తాడు, బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తాడు. ఈరోజు కోరుకునేవి అసలు ఇవన్నీ అవసరం లేదు. ఆదాము అవనే సృష్టించినప్పుడు ఆదాము అవకి బతకడానికి ఏమి ఇచ్చాడు? బ్యూటీ పార్లర్లు, సినిమా థియేటర్లో ఇచ్చాడా? ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పళ్ళు, కాయలు, దుంపలు, చక్కని పోషకాహారం, మంచి రాయిలు ఫుడ్ అన్నమాట, చక్కని ఆహారం. 4 నదులు, ఆ తోటని తడపడానికి 4 నదులు మధ్యలో ఉన్న ఏదేను వనం, ఉద్యానవనం, ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ప్రదేశం. దేవుడు సృష్టించినటువంటి ఆ ఫలాలు, ఆ తోట, ఆ ఉద్యానవనం అటువంటిది ఈరోజు సృష్టించాలంటే మానవుడి వల్ల కాదు. 4 నదులు ఆ తోటను తడపడానికి సేద్యం చేయమన్నాడు. కానీ సేద్యం చేయమంటే ఆ తోట వెలుపల సాతాను ఉన్నాడు, సాతాను అంధకార శక్తులు ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని అంతా ఆదాము అవ్వ నీకే ఇచ్చేసి మీకే ఇచ్చాం, మీరు పరిపాలించండి. ఆకాశ పక్షులు, సముద్రపు చేపలు, కాయలు, పళ్ళు, ఫలాలు తిని ప్రశాంతంగా హ్యాపీగా బతకండి. మీ ఇద్దరు దాంపత్య జీవితం చక్కగా మీ ఇద్దరు కలిసి ఉండండి, ఆనందకరమైన జీవితం చేయండి అని అంటే ఆనందంగా సుమారుగా 100 సంవత్సరాలు ఆ ఇద్దరు కూడా దాంపత్య జీవితం చేశారు. భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు, కలిసి ఉన్నారు. చక్కగా ముద్దు ముచ్చట, చక్కగా కబుర్లు చెప్పుకొని పరలోకం గురించి, దేవుడి గురించి, దేవదత్తుల గురించి, విశ్వం గురించి మాట్లాడుకుంటూ ఇద్దరు ఒకసాటే ఉండేవాళ్ళు. అవ్వమ్మకి అనుకోకుండా ఒక ఆలోచన కలిగి, దేవుడు మనకు ఆజ్ఞ పెట్టాడు, ఇంత బాగుంది, చాలా అద్భుతంగా ఉంది తోట, ఉద్యానవనం, ఆహ్లాదకరంగా చల్లని గాలి, కాయలు, చాలా బాగుంది, హ్యాపీగా ఉంది, ఇది చాలదు మనకి. ఈ అన్నీ బాగానే ఉండే, ఇదే ఇంత ఆనందంగా ఉంటే, ఇంత అద్భుతంగా, ఇంత కన్నుల పండగగా, ఇంత రమ్యంగా ఉంటే, మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలం తింటే మనకి ఇంకెంత బాగుంటుందో. ఎందుకు తినొద్దన్నాడు? తినమని ఎందుకు చచ్చిపోతాడన్నాడు? కాబట్టి ఈ కాయలో ఏదో ఉంది, మనకి ఇవన్నీ కాదు, ఇదే కావాలని చెప్పి అవ్వమ్మ తల్లి వెళ్ళింది. ఈరోజు కూడా చాలామంది భార్య భర్త చక్కగా అందమైనటువంటి వరుడు కావాలి, నా భర్త 6 అడుగులు ఉండాలి, చక్కగా ఎక్కువ జుట్టు ఉండాలి, మీసాలు ఉండాలి, కండ తిరిగిపోయి ఉండాలి, జ్ఞానం ఉండాలి, డబ్బు ఉండాలి, కలెక్టర్ అయి ఉండాలి, ఎమ్మెల్యే అయి ఉండాలి, ఎంపీ అయి ఉండాలి, గొంతేనం కోరికలు. కానీ ఆదాముని ప్రపంచానికి రాజుగా నియమించేశాడు, అవనే ప్రపంచానికి రాణిగా నియమించి ప్రపంచం అంతా మీదే, భూమి మీదే, ఆకాశం మీదే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సకల జీవరాశులు మీ వశంలో ఉండి పరిపాలించండి, ఏలుబడి చేయండి అని అంటే ఏలుబడిని పోగొట్టుకుంది అవ్వమ్మ తల్లి. ఈరోజు కూడా భార్య భర్త దగ్గర ఏలుబడిని పోగొట్టుకుంటున్నారు. చాలా కుటుంబాలు చూసుకుంటే భర్త మనసులో చోటు లేకుండా చేసుకున్నారు, హృదయంలో చోటు లేకుండా చేసుకున్నారు. ఈరోజు అక్రమ సంబంధాలు పెరిగిపోవటానికి, సహజీవనాలు పెరిగిపోవటానికి, వ్యభిచారాలు అయిపోవటానికి గల కారణం ఏంటంటే వ్యవస్థల్ని పాడు చేసుకున్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు పెరిగి వేసుకుంటుందని బైబిల్లో చెబితే ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో చాలా క్రైస్తవ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతుంది. పాస్టర్ గారు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు విశ్వాసుల కుటుంబాల్లో చూస్తే, జిల్లా కోర్టులు చూస్తే భార్య భర్తల కేసులు ఎక్కువగా ఉన్నాయి, విడాకుల కేసులు, మనవర్తి కేసులు, మళ్ళీ పంచాయతీలు, కుటుంబాల్లో పంచాయతీలు,
పెళ్ళైన కాడ నుంచి చచ్చిపోయేంత వరకు గొడవలు, ఆస్తి గొడవలు, అత్త పెత్తనాలు, మామ పెత్తనాలు, బామర్ది పెత్తనాలు. అలాగే మహిళలకి అత్త పెత్తనం, ఆడపడుచుల పెత్తనం, వీళ్ళ పెత్తనాలు. మరి ఆది మానవులైనటువంటి అవ్వ, ఆదాము వాళ్ళకి పుట్టినటువంటి సంతానం కయ్యూను, ఏవేలు, అక్కడి నుంచి వచ్చిన ఈ సకల జనులు. ప్రారంభంలోనే కయ్యూను ఏవేల మీద అసూయపడి చంపాడు. అదే అసూయ ఈరోజు భర్తలో ఉంటుంది, అదే అసూయ భార్యలో ఉంటుంది, అదే అసూయ పిల్లల్లో ఉంటుంది, అదే అసూయ అత్త మామ బామర్దుల్లో, అత్త మామ ఆడబడుసుల్లో ఉంటుంది. ఈరోజు కుటుంబ వ్యవస్థ పాడైపోవటానికి కారణం, భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించకపోవటానికి కారణం, పిల్లలు తల్లిదండ్రులు లోకపడకపోవటం గల కారణం కేవలం అసూయ, స్వార్థం, స్వనీతి, దుర్నీతి, అవినీతి, పేరాశ, దురాశ. బతకటానికి ఎంత కావాలండి? భార్యాభర్త ఇద్దరు బతకటానికి ఎంత కావాలి? అయ్యారా బాబు, పెళ్లి వయసు వచ్చింది కదరా, నీకు పెళ్లి చేసుకుంటావంటే నేను సెటిల్ అయినాక చేసుకుంటా. అమ్మా నీకు పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చేసుకుంటావంటే నేను సెటిల్ అయినాక చేసుకుంటా, నేను డాక్టర్ అయినాక చేసుకుంటా, ఇంజనీర్ అయినాక చేసుకుంటా, ఒక ఇల్లు కట్టినా చేసుకుంటా, ఒక కారు కొనుక్కున్నా చేసుకుంటా. ఈ ఇల్లు కట్టి కారు కొని ఎన్ని సెటిల్ అయిపోయి డబ్బులన్నీ సంపాదించుకున్నప్పటికీ ఇది 35-40 వచ్చేస్తాయి. పైన ఒక అరెకరం పోద్ది, ఈ పొట్ట వచ్చేస్తుంది, జుట్టు తెల్లబడిపోద్ది, ఒంట్లో ఓపిక అయిపోద్ది. ఆలోచించి ఈ డబ్బు పెంచి వచ్చేప్పటికి ఆటోమేటిక్గా జీవితంలో ఆ జీవిత విలువ కోల్పోతారు. ఈరోజు చూసుకుంటే 35-36 సంవత్సరాలు వచ్చేదాకా మగపిల్లలు పెళ్లి చేసుకుంటున్నా, ఆడపిల్లలు కూడా కొంతమంది పెళ్లి చేసుకుంటున్నా, కొంతమంది డేటింగ్లు, కొంతమంది సహజీవనాలు, అక్రమ సంబంధాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి కృప పొందుకోలేకపోతున్నారు బైబిల్ చెబుతుంది. దేవుని యొద్దకు రావట్లా, దేవుని సన్నిధిని గౌరవించట్లా, దేవుడంటే భయం లేదు, వాక్యాన్ని అనుసరించరు, ఆయన ఆజ్ఞలు కట్టలు గైకొనరు, న్యాయ విధులు అనుసరించరు, ఆయన అడుగుజాలన్నారు, ఆయన దివ్యమైన స్వభావాలు ఉండవు, ఆయన గుణలక్షణాలు ఉండవు, ఆయన వ్యక్తిత్వం ఉండదు. వెళ్ళేది చర్చికి, పట్టుకుంది బైబులు, చర్చిలో అడుగుపెట్టినామంటే ఆరాధన సాతాను నడిపిస్తాడు. దేవునికి చోటెవరు? క్రైస్తవ సంఘాల్లో యేసు ప్రభు వారు చెప్పింది నేను చెప్పింది కాదు. గురుగులు గోధులు కలిసి పెరుగుతున్నాయి, మేకలు గొర్రెలు కలిసి పెరుగుతున్నాయి. సంఘాల్లో కుటుంబాల్లో కూడా తోడేళ్ళు ఉన్నాయి, పావులు ఉన్నాయి, కటక మృగాలు ఉన్నాయి, కట్టల పావులు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి. ఇటువంటి స్వభావం కలిగిన మనుషులు మధ్యలో నీతిమంతుడు ఎలా బ్రతకగలడు? పునాదులు పాడైపోండగా నీతిమంతుడు ఏం చేయగలడు? నేను పాస్టర్ని కాదు, ఇవాంజలిస్టును కూడా కాదు, దేవుని పరిచారకుని, దేవుని సాక్షిని, మనుషులు పట్టే జాలరిని. నా వల్లే మన పొరుగును ప్రేమించాలి, శత్రువులు ప్రేమించాలి. ప్రత్యేకంగా దేవుడు ఒక్కొక్కరు ఒక రైంది వాడుకుంటాడు. పేర్లు మధు చేశారు, నన్ను కూడా ఈ విధంగా వాడుకున్నాడు. కాబట్టి ప్రధానంగా చెప్పేది ఏంటంటే మన కుటుంబ వ్యవస్థను మనం బాగు చేసుకోవాలి, మన కుటుంబాన్ని మనం సంస్కరించుకోవాలి, మన కుటుంబాన్ని మనం దిద్దుబాటు చేసుకోవాలి. అప్పుడు మన కుటుంబాలు బాగుంటాయి. ఉదాహరణ చెబుతున్నా, చాలామంది భార్య బాధితులు ఉన్నారు, చాలామంది భర్త బాధితులు ఉన్నారు, చాలామంది ఆడపడుచు బాధితులు ఉన్నారు, చాలామంది బావమర్దులు బాధితులు ఉన్నారు, చాలామంది హిందువుల చేత క్రైస్తవులు ద్వేషానికి గురైపోయి బాధించబడుతూ, ద్వేషించబడుతూ, తృణీకరించబడుతూ, అవమానాలతో బతుకుతున్నటువంటి క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవులకి ఇల్లు ఇవ్వట్ల, సమాజంలో నిర్హేతుకంగా క్రైస్తవులకి మీ అద్దెళ్ళు ఇవ్వం, క్రైస్తవులకి మీ ఏరియాలో మేము స్థలమమ్మో అని సమాజం. నా నామము నిమిత్తం సకల జనుల చేత మీరు ద్వేషించబడతారన్న వాక్యం నెరవేరింది. అసలు టోటల్గా చూసుకుంటే మనం ఎంత మాట్లాడుకున్నా భార్య భర్త ఇద్దరు కూడా ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, అనురాగం కలిగి, ఒక ముచ్చటగా ఒక భార్యాభర్తలు అన్ని పావురాల వలె జీవిస్తే మాత్రమే ఈ కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, రాజకీయ వ్యవస్థ బాగుంటుంది, వ్యాపార రంగం బాగుంటుంది. అన్ని రంగాలు బాగుపడాలంటే ముందు భార్యాభర్తలు బతకడం నేర్చుకోవాలి.
బతకటం తెలియట్లే. ఈరోజు బతకటం అనేది తెలియట్లే. ఉదాహరణకి మనందరం పరిశీలన చేసుకుందామండి. ప్రతి కుటుంబంలో నేను బాగున్నా, నాకు తిరుగులేదు, నేను వీరుడిని సూర్యుడిని, నేను ఒక్క మగాడిని అని చెప్పుకుంటాకి ఎవడు లేడు. భార్య బాధితుల సంఘానికి అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి గారు. ఏ విధంగా అయితే మహిళలు ఆడబడుచులు అత్తమామల చేత వేధింపులకు గురైపోయి ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నారు, కొంతమందిని చంపేస్తున్నారు. కట్నం లేకపోతే పెట్రోల్ పోసి గ్యాస్ బండ్కి వెలిగించి చంపేసిన సంఘటనలు ఎన్నో జరిగినాయి. దిశ చట్టాలు వచ్చినాయి మహిళలకి, 419A వచ్చింది. మరి అదే ప్రకారంగా ఆదాము అవ్వని ఇద్దరిని సమానం చేశాడు. నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అని కాదు కదా. వేధింపులు మహిళలే కాదు, పురుషులు కూడా, మగాళ్ళు కూడా వేధింపులు గురవుతున్నారు. వీళ్ళు ఎవరు చెప్పుకోలేరు. చెప్పుకోలేక చివరికి ఇల్లుదులు పెట్టి వెళ్ళిపోతున్నారు, సన్యాసులు అయిపోతున్నారు, తాగుబోతులు అయిపోతున్నారు, కొంతమంది ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నారు, కొంతమంది రెండో పెళ్లి చేసుకున్నారు, కొంతమంది మూడో పెళ్లి చేసుకున్నారు, కొంతమంది సహజీవనాలు డేటింగ్లు. ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం మహిళలు దేవుని యందు భయభక్తులు లేకపోవటం వల్ల. అది క్రైస్తవులే కావచ్చు, హిందువులే కావచ్చు, ముస్లింలే కావచ్చు, దేవుడు లేడనే వాళ్ళే కావచ్చు. పెళ్ళి ఎందుకు చేసుకుంటామంటే హ్యాపీగా ఉండటానికేగా, భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండటానికే కదా. కుటుంబ వ్యవస్థ బాగుండాలి. కోడలు దిద్దిన కాపురం ఎన్ని సినిమాలు వచ్చినాయండి. కోడలు దిద్దిన కాపురం. కొంతమంది కోడలు కాపురాలు దిద్దుతారు, దిద్దుబాటు చేస్తారు, సరి చేస్తారు. కొంతమంది కొడుకులు, కొంతమంది తల్లులు జ్ఞానవంతులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు. మహిళల్లో 2 రకాలు ఉంటారండి, పురుషులు 2 రకాలు ఉంటారండి. ఈ 2 రకాలు కాకుండా భార్యగా నుండి భర్తగా నుండే ఈ భారతదేశమే కాదు ప్రపంచం పరలోకంలాగా ఉంటుంది. చూడండి, దేవుడు చట్టాలు చేస్తాడు, చట్టాలు రద్దు చేస్తాడు. ఆదాము అవ్వనే ఇద్దరిని చేసి అవధకి తీసుకొచ్చి, నీకు నరుడు ఒంటరిగా ఉంటూ మంచిది కాదు, ఆదాము నీకు సాటి అయిన సహకారిని తీసుకొచ్చాను, నీ భార్య మీరిద్దరు కూడా హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, పిల్లలు కానండి, నిండించండి. ఆకాశ పక్షులు, సముద్రపు చేపలు, భూ జంతువులు, సమస్తం సర్వలోకంలో, సర్వ సృష్టిలో, సర్వశక్తులపై సర్వాధికారం ఇచ్చా. మొత్తం ప్రపంచం మీదే. ఎందుకు ఇంకా మొత్తం ఈలదైనప్పుడు ఇంకా అసలు ఎందుకు గొడవలు ఉంటాయి, ఎందుకు వ్యాధులు వస్తాయి, ఎందుకు సరిహద్దు గొడవలు ఉంటాయి, ఏముండవు కదా. ఆదాము అవ్వకి ఇచ్చిన ఈ ప్రపంచాన్ని సాతాను దొంగిలించాడు, అపవాది దొంగిలించాడు. ఒక్క ఆజ్ఞాతిక్రమం చేపించి దొంగిలించాడు. అవ్వమ్మ తల్లి ఉన్న చోట ఉండకుండా. అప్పుడు మన మహిళలు కూడా చాలామంది ఉన్న అందం చాలక బ్యూటీ పార్లర్కి వెళ్తారు. అవ్వమ్మ తల్లి కూడా ఉన్న అందం చాలక, ఉన్న సౌందర్యం చాలక, ఉన్న ఆహ్లాదకరమైనటువంటి రాజవైభవంతో కూడిన ప్రపంచంలో అటువంటి ఉన్నతమైన స్థలం, ఉన్నతమైన ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి నివాసం ఇంకోటి ఉండదు. ఏదో తోట సాధారణమైన తోట. ఈరోజు 4 నదులను సృష్టించి 4 నదుల మధ్యలో ఒక తోట నిర్మాణం చేయటువంటి మానవుడి వల్ల అవుద్దా? అంత అద్భుతం. రాజభవనం కంటే, రాజవైభవం కంటే గొప్ప అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని దేవుడు ఇచ్చేస్తే 5 సార్లుగా అవ్వమ్మ తల్లికి ఇంకా సౌందర్యం కావాలి. మన కళ్ళు తెరవబడాలి, దేవదూతలాగా అయిపోవాలి. మనల్ని చూస్తే అసలు చూసిన వెంటనే ఆనందించేయాలి, పేరు రావాలి, ప్రఖ్యాతి రావాలి, ఘనత రావాలి. అవ్వమ్మ తల్లికి ఇక ఆదాం గారిని నిధులుపెట్టేసేసింది తోటలో మూల. ఆ మహానుభావుడు ఆ తోటలో చూసుకుంటూ ఉన్నాడు, అన్ని పరిసరాలు చూస్తున్నాడు. ఎవడన్నా సాతాను వస్తాడేమో, దుశ్శక్తులు వస్తాయేమో, చీకటప్పటికే బయట ఉందని, అంధకార శక్తులు ఉన్నాయని. తోట మరి తోట చుట్టూ కూడా కెరుబులు, శరాబులు, ఖడ్గజ్వాలలు పట్టుకొని అక్కడ ఉన్నారు. అవకే తెలియాలిగా. అరే మనం మంచి చెడు తెలియచే వృక్షఫలం తినొద్దన్నాడు, తినం చచ్చిపోతామన్నప్పుడు మనం వెళ్ళటం దేనికి, తినటం దేనికి, చావటం దేనికి? అసలు మనకి ఎందుకు అక్కడ?
ఎందుకు వెళ్ళాలి మనం అనేది లేదు. ఈసార్ల అవ్వమ్మ తల్లి సార్ల చాలా కుటుంబాల్లో చూడండి, ఒక తాటాకింట్లో ఉండరు, రేకింట్లో ఉండరు. ఆడికి అందం ఉంది, సౌందర్యం ఉంది, మంచి ఒకే ఒక్క మగాడు, నాకు అసలు మీసాలు ఉండాలి, నాకు భర్త 6 అడుగులు ఉండాలని కోరుకుని చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తుంది. ఇక నిన్ను చూసే చేసుకున్నా, నీ ఇల్లు పోవాలా, అత్త పోవాలా, నన్ను సరిగ్గా పట్టించుకుంటలా, నా గౌరవం ఉంటలా, ఈ విధమైన ఆంక్షలు పెట్టి అవ్వమ్మ ఎట్టాగైతే ఆదాముని ఇదిలి పెట్టేసి చక్కగా మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలం దగ్గరికి వచ్చి నువ్వు తినవు నేను చచ్చిపోతావు అనగానే ఎందుకు సత్తం, ఆ కాయ ఈ కాయ ఒకటేగా ఉంది కదా, ఇది తింటే ఏమవుద్ది, తిను చచ్చిపోతాం దేవుడు చెప్పాడు. తినున చచ్చిపోవడం కాదు, మీ కళ్ళు తెరవబడితే మీరు కూడా దేవదూతలాగా అయిపోతారు, విపరీతమైన సౌందర్యం చూస్తే ఎలిగిపోతారు, ప్రకాశిస్తారు అని చెప్పి సాధన చెప్తే అప్పుడన్నా ఇన్నాళ్ళు అవ్వగారిని ఆదాము గారిని పిలవాలిగా, నా యజమాని, నా భర్త, నా ప్రియుడా, నువ్వు ఒకసారి రా, ఎవడో వచ్చాడు, ఈ చెట్టుకాయ తింటే మా కళ్ళు తెరవబడతాయి అన్నాడు, దేవదూతలాగా అయిపోతారు అన్నారు. మరి దేవుడేమో చెప్పలేదు, దేవుడేమో ఈ పండు తినమో చచ్చిపోతామన్నాడు. మరి ఈడు చూస్తేనేమో ఇటు మాడుతున్నాడు, ఒకసారి రాని పిలిస్తే అయిపోయేది, ఈడు వెళ్ళిపోయాడు, పిలవడు. ఇప్పుడు ఈ చాలామంది ఈ రోజుల్లో భార్యలు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత భర్త సంరక్షణలు ఉండరు. అమ్మ, నాన్న, మా అన్నయ్యలు, తమ్ముళ్ళు, ఈ బుర్రంతా మైండ్ నిండా ఖాళీ కుటుంబమే, పుట్టిల్లు. నేను పూల మీద నడిపించాడు మా నాన్న జమీందారు, నాకు కిరీటం పెట్టాడు, నేను అల్లారు ముద్దుకు పెరిగా, పూల మీద నడిపించాడు. ఈ అక్కడ ఉన్న అన్ని భర్త దగ్గరికి వచ్చి చెప్తారు. అవ్వమెల్లి మంచి చెడు తెలుగు వృక్షఫలం దగ్గర కూర్చున్నట్టు పొద్దాక వెళ్ళిపోతాం. చాలా కుటుంబాల్లో జీవితాంతం కలిసి నీతో ఉంటా, వ్యాధిలో కలిసి ఉంటా, బాధల్లో కలిసి ఉంటా, అప్పుల్లో కలిసి ఉంటా, మరణం వరకు తోడుకుంటా అని ప్రమాణం చేసి పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు బాగానే ఉంటుంది కాపురం. చాలా కుటుంబాల్లో అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు జ్ఞానంగా బతకపోతే జీవితాంతం నిప్పురవలు పైకి ఎగుతున్నట్టు నరులారా, భార్యాభర్తలారా, అన్నదమ్ములారా, అక్కలు చెల్లిలారా, నిప్పురవలు పైకి ఎగుతున్నట్లే శ్రమానుభవం కొరకే పుడతా ఉంటారు. శ్రమాను కొరకే కాపురం. లేచి పెళ్లి చేసుకున్న కాడి నుంచి స్టార్ట్ అవుద్ది కమర్షియల్. డబ్బు డబ్బు డబ్బు. ఇల్లు, ఒక ఇల్లు చాలదు అమ్మకి, 4 చీరలు చాలు, 2 బీరువాల బట్టలు కావాలి, పెద్ద ఇల్లు కావాలి. స్టార్టింగ్ ప్రారంభంలో చిన్న కుటుంబాలు బోరింగ్ పంపులు కొట్టుకుంటారు, వీధి పంపుల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటారు. స్టార్టింగ్లో అందరూ డబ్బు గలలు ఉంటారు కదా, అంచెలంచెలుగా 4 రూపాయలు సంపాదించుకుని కొద్ది కుటుంబం పెరిగే కొద్దిగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉండగా గతం మర్చిపోతారు. మన తాటాకింట్లోంచి వచ్చాం, ఇల్లు అరుగులు అరుక్కుని వచ్చాం, ఆ తర్వాత రేగింట్లోకి వచ్చాం, వీధి పంపు దగ్గర నీళ్లు తెచ్చుకున్నాం, ఉదయం పూట సాయంత్రం పూట అప్పటికప్పుడు చక్కగా వేడి వండుకొని తిన్నాం, కలిసి తిన్నాం. రాగానే భర్త రాగానే కాళ్ళకి నీళ్ళు ఇచ్చాం, గ్లాసు మంచి ఇల్లు ఇచ్చి ఓ టీ కాసి ఇచ్చాం, ముద్దు ముచ్చట ఉంది, చక్కగా ఎంతో హ్యాపీగా బతికాం. సినిమాలో హీరోలాగా బతికాం. ఈరోజు మన పరిస్థితి ఎలా ఎందుకు అయ్యిందనే గ్రహింపు ఎవరిలో రాదు, భర్తలో రాదు, భార్యలో రాదు. జీవితం విలువ తెలియదు. అసలు భార్యాభర్త విలువ తెలిస్తే ఈ ప్రపంచం, ఈ మానవుని యొక్క జీవితం పరలోక రాజ్యంలాగా ఉంటుంది అని విశ్లేషకులు చెబుతున్నారు, మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు, డాక్టర్లు చెబుతున్నారు, ఎంతోమంది చెబుతున్నారు. ఇది మాట్లాడుకోవచ్చు, ఇది మాట్లాడుకోకూడదని లేదు. పిల్లల్ని మాత్రం చాలా వరస్ట్గా పెంచుతున్నారు. పుట్టిన కాడ నుంచి చదివించేంత వరకు వాళ్ళ ఇష్టం. అరే నీ ఇష్టంరా, నీకు బండి కావాలా కొనిపెట్టేస్తా, నీకు ఎంత పాకెట్ మనీ ఎంత కావాలి నువ్వేమైనా చేసుకో, నువ్వు డ్రగ్స్ తాగుతావో గంజాయి తాగుతావో నాకు అనవసరం, నా కొడుకువి నువ్వు, నా కూతురువి. నా కూతురండి, నా కొడుకు బెంచ్ కారు కొన్నా, స్పోర్ట్స్ బైక్ కొన్నా,
ఆడిష్టం నేను కాదన్ను, ఆడు బైక్ వేసి వెళ్ళి చచ్చిపోయిన పర్లా, నాకు ఆ ప్రేమ అంతే, ఆడు చచ్చిపోయినా నాకు ఇబ్బంది లేదు, ఆడు కోరుకున్నది నేను తీర్చాలి అని ఈ రకంగా దుష్టశక్తిలా తయారైపోయిన తల్లిదండ్రులారా, దుష్టశక్తిలా తయారైపోయిన పిల్లలారా, మీరు ఒక్కసారి నిదానంగా ఆలోచించి చూడండి. ఈ ప్రాణం విలువైంది, పోతే రాదు. జీవితం విలువైంది. బతికిన 6 నెలలు బతికిన అంశలాగా బతకాలంటారు. బతికినంత కాలం కాకుల్లాగానే బతుకుతారు. కావు కావు అంట అరుత్తా బతుకుతారు. కాకి లక్షణం ఏంటంటే అది శవాల మీద వాడటం, పాడైపోయి తింటది కాకులు. పావురాలు అట్ట కాదు, గూట్లో ఉంటాయి, 2 గూట్లు ఉంటాయి. భార్యాభర్తల్ని, ప్రేమికుల్ని పావురాలతో పోల్చారు. ఒకే భార్య ఒకే భర్త, ఇద్దరు అన్యోన్యంగా ఉంటే అక్రమ సంబంధాలు ఎందుకు? ఇన్ని 498 కేసులు ఎందుకు? మనవర్తి కేసులు ఎందుకు? ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఎందుకు విడాకులు ఇచ్చుకున్నారు? ఎందుకు మనవర్తి చేసుకున్నారు? ఆదాము అవ్వని చేశాడా? ఆదాము అవ్వ మీరు ఉన్నంత వరకు చాపే ఉండొచ్చు, ఏమన్నా తేడా వస్తే విడాకులు ఇచ్చేసుకోండి, అవ్వ నువ్వు మీ ఆదాం సరిగ్గా చూడకపోతే మనవర్తికి వేసేయి, నా దగ్గర రా, నీకు మెయింటెనెన్స్కి ఇస్తారు, నువ్వు ఒక్కదాని ఉండు అని చెప్పారా? ఎంత అజ్ఞానంగా బతుకుతున్నారు. ఈ క్రైస్తవ పాస్టర్లు బోధించరు, చాలా ఏళ్లతో లెక్క పెట్టుకోవచ్చు బోధించేవాళ్ళు. ఎట్లా బోధించేవాళ్ళు వివరంగా ఎలా బతకాలి, భార్యాభర్తలు ఎలా బతకాలి, పిల్లలు ఎలా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి అనేది చెప్పేది. ఈ భారతదేశంలో మొట్టమొదటిగా డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు, తర్వాత షాలేం రాజు గారు, ఆ తర్వాత ఎడ్వర్డ్ విలియం గారు, ఇంకో కొంతమంది ఉన్నారు. అసలు బతకటమే తెలియనప్పుడు కుటుంబ వ్యవస్థలు ఏం బాగుంటాయండి? ఏం ఆరాధిస్తున్నారు? స్టార్టింగ్లో మన కుటుంబాలు తెలుసు, మనం ఓపెన్గా మాట్లాడుకోకపోతే తెలియదండి. స్టార్టింగ్లో భార్యాభర్త ఏదన్నా ఉప్పుజాలుగో మరి ఏదన్నా చిన్న చిన్న గొడవలు రాకుండా భార్యాభర్తలు ప్రతి కుటుంబంలో, ఎంత కోటీశ్వర కుటుంబంలో గొడవలు వస్తాయి. ఇంటికి రాగానే చక్కగా రాగానే ఒక హగ్ ఇవ్వలేదు, ఒక ముద్దు ఇవ్వలేదు, మాట్లాడలేదు, గ్లాస్ మంచి లేదు, కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, పలకరించలేదు. ప్రేమించి చేసుకుంది, పలకరించలా. పెళ్లి కాకముందేమో రోజు మాట్లాడేది, గంటలు మాట్లాడేది, ఇదిలి పెట్టేది కాదు. రాగానే అసలు సినిమాల్లో కూడా ఉండదు, హగ్ ఇవ్వటం, ముద్దు పెట్టుకోవటం, ఆనందించడం, అంత ఆనందంగా. అంటే ఈరోజు ఓపెన్గా మాట్లాడుకోకపోతే వీళ్ళకి బతకడం తెలియట్లా. ఓపెన్గా మాట్లాడాలి. కొన్ని మాటలు బూతులు వస్తున్నాయి, అది బూత్ అనుకుంటారు, బూతులు కాదు, అవి బూతులు అనిపిస్తాయి. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఆ సినిమాలో చూపించే అవన్నీ చక్కగా బహిరంగంగా చూసి ఆనందిస్తారు. అవి నిజ జీవితంలో ఇలా ఉండకూడదంటే అలాగే ఉండి అవి బహిరంగంగా చెప్పి ఇలా ఉండకూడదని చెప్పే ఇవాంజలిస్టుల్ని వీళ్ళని ఈడు సరైన పాస్టర్ కాదు. వీడు బైబిల్లో ఇలాంటివి చెప్పకూడదు. లోతు గురించి చెప్పకూడదు, లోతు కుమార్తెల గురించి చెప్పకూడదు, కొన్ని చెప్పకూడదు అని చెప్పి మూఢ భక్తులు, అందభక్తులు, భక్తి గర్వంతులు ఉన్నారు. అరే భక్తి గర్వంతులారా, మారండి, మారు మనసు పొందండి, మళ్ళీ తిరిగి మంచి జీవితం చేయండి. మీరు సంఘాలు మంచిగా పరిపాలించండి. కుటుంబాల్లో తల్లిదండ్రులారా మీ బిడ్డలను కాపరాలు చేయనివ్వండి, కాపరాలకు పంపించండి. చాలా కాపరాలు పోతున్నాయి చూడండి. కోర్టులు, జిల్లా కోర్టులకు వెళ్ళి చూడండి, ఎన్ని కేసులు. ఎక్కువ క్రైస్తవులు ఉన్నారు. మిమ్మల్ని చూసి ఎవడైనా మారతాడా? మారేవాడు కూడా మారడు. మనం ఎంత మాట్లాడుకున్నా, కొన్ని సంవత్సరాలు మాట్లాడుకున్నా, భార్యాభర్తల ఇద్దర జీవితం, అన్యోన్యమైన జీవితం, ఆప్యాయత కలిగి ఆనందకరమైన జీవితం, అసలు ఆనందం అనేటానికి అర్థం భార్యాభర్త, ప్రియుడు ప్రియురాలు. అరే ప్రేమికుల రోజు గులాబీ పూలు పట్టుకెళ్ళి గంటలు మాట్లాడు. రోజు చూస్తే ఆ చెట్ల కింద, ఈ చెట్ల కింద, కొండల కింద, రాళ్ళ కింద ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మాట్లాడుకుని పెళ్ళైన తర్వాత మాత్రం వీళ్ళకి ఏ తెగులు వస్తుందో తెలియదు. పెళ్ళైన తర్వాత అప్పుడు దాకా మన ఇద్దరం కలిసి ఉందాం, ఇద్దరం కలిసే చచ్చిపోదాం, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే నువ్వు చచ్చిపోయినప్పుడే నేను ఆ రోజు గుండె ఆగిపోద్దేమో, ఇట్లా మాట్లాడుకొని చివరాగరికి రాను అవ్వమ్మ మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలం దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒకటే ఆశ, ఈ శాలో మనకే మన కళ్ళు తెరవబడాలి, దేవదూతలాగా అయిపోవాలి, మహిమ వచ్చేయాలి, చూడంగానే అసలు ప్రకాశించాలి అని కోరుకున్నట్టు ఈరోజు చాలామంది చూడండి లిప్టిక్ లేయటం, ఉన్న అందం చాలా లిప్టిక్ లేయటం,
వేసుకుంటూ తప్పేం కాదు, నేను తప్పని అంటలా. ఆనందంగా ఉండాలిగా. ఎవరి కోసం వేసుకున్నారు లిప్టిక్? ఎవరి కోసం వేసుకున్నారు ఈ ఆభరణాలు? ఎందుకు వేసుకున్నారు? పోనీ ఎవరి కోసం ఇంత ప్రతిష్టగా జీవిస్తున్నారు? పెంతుకొస్ క్రమంలో ఉన్నవాళ్ళు చాలామంది చెవులకి జోళ్ళు తీసేస్తారు, లిప్టిక్ వేసుకోరు, మరి సినిమాలకి వెళ్ళరు, వాల్ పోస్టులు చూడరు, చాలా నిష్ఠుకుంటారు, భక్తిగా ఉంటారు. కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే దౌర్భాగ్యమైన బతుకుతారు. ఓ రక్షణానందం ఉండదు, ఓ సంతోషం ఉండదు, ఒక ఆనందం ఉండదు. బురదలో పందులాగా బతుకుతారు. ప్రార్థన 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 ప్రార్థన, ఒకటే ప్రార్థన, ప్రార్థనే ప్రార్థన. ఈ భోజనం లేదు, ఏమీ లేదు, ఇక అంత ప్రార్థనే. మన పరలోకంలో ఉన్నాం. భరత ఇంటికి వస్తే నేను పరలోకంలో ఉన్నాను, నువ్వు ఆగు, కాసేపు ఆగు, నేను ప్రార్థన చేస్తాను, నీకు బుద్ధి లేదు, నీకు కష్టపడి పని చేసి ఇంటికి వస్తాడు. నేను ప్రార్థన ఉన్నా, దేవుడితో ఉంటాననే పిచ్చభక్తులు, అంధభక్తులు, భక్తిగరవంతులు, మైండ్ స్థిమితులు లేని వాళ్ళు ఉన్నారు ఈరోజు. భక్తి అంటే ప్రేమ లేని వాడు వ్యర్థుడు, వాడు దేవుని ఎరుగుడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ ఉండాలిగా. భార్య భర్తలారా మీ ఇద్దరు ప్రేమ ఉంటే మీ పిల్లలు మిమ్మల్ని పోలి మన నడుస్తారు. మీ ఇద్దరు కొట్టుకుంటా తిట్టుకుంటా చదివేస్తారు. రేపు పొద్దున పెళ్ళి అయిన వాళ్ళు అదే పని చేస్తారు. అమ్మా నువ్వు 50 సంవత్సరాలు వచ్చినాయి, 30 సంవత్సరాలు కాపురం చేసావు, 20 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగో, 30 సంవత్సరాలు భర్త దగ్గర పెరిగో, ఇప్పుడేమైందమ్మా నీకు? మా అమ్మ నాన్న అన్నో, తమ్ముళ్ళు అన్నో, ఇప్పుడు పుట్టిల్లు కావాల్సి వస్తుంది అని సంఘంలో సేవకులు చెప్పరు. చాలా కుటుంబాలు కుటుంబ వ్యవస్థకి బానిసలు అయిపోయారు. తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేయటం, అల్లుళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు పడదు. ఆడు చక్కగా రాయల్టీగా పెళ్లి చేసుకున్నప్పుడు రాయల్టీకి బతకాలని కోరుకుంటాడు. కష్టపడి నా కూతుర్ని నా అల్లుడు కష్టపడే సంపాదించాలి, ఇన్వెస్టర్గా బతకటానికి ఇల్లేదు. ఆడికి ఆస్తి ఉంటే కూర్చుంటే ఎట్టాగండి? ఆడి బోళ్ళంత ఆస్తి ఉంది, కూర్చుని తింటే ఎట్ట? కష్టపడాల్సిందే. అనిల్ అంబానీ అయిపోవాలి, ధీరుభాయ్ అంబానీ అయిపోవాలి, టాటా బిర్లా అయిపోవాలి, అదానీ అయిపోవాలి. అరే పెళ్ళి ఎందుకు చేస్తారా మీరు? వాళ్ళు ఏం సుఖపడి చెప్తున్నారు? అదానీ అంబానీ వాళ్ళు ఏం సుఖపడి చెప్తారు? ఎప్పుడు చూసినా టెన్షన్, కేసులు, గొడవలు, జైలుకి వెళ్ళటం, రావటాలు, వాళ్ళందరినీ చేపలు పెట్టి తిడతాం. ఇప్పుడు అనిల్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి చూడండి, పెళ్ళిలో ఏడుస్తున్నాడు. ఎంత డబ్బు ఉంటే సుఖం? అన్నం మీద బంగారు రేకులు వేసి తింటే సుఖం? ఒక డ్రెస్సు 6 కోట్లు 7 కోట్లు, ఏం సుఖం? 4 గంటలు అడుక్కునే వాళ్ళు బెస్ట్ కదా. 66 కోళ్ళు తీసుకుని తిని చెట్టు కింద హాయిగా రాయిని తలగడి కింద నిద్రపోతున్నాడు. ఇంత డబ్బు సంపాదిస్తున్నారా మీరు? పట్టు పరి మీద పడుతుంది, మీ నిద్ర రావట్లేదు. పెద్ద భవనాలు పడుకుంటారు, ఇంత నిద్ర రావట్లేదు. మారు మనసు పొందండి, మంచిగా బతకండి. డాక్టర్లు చెబుతున్నారు, మానసిక శాస్త్రాలు చెబుతున్నారు, ఇవాంజలిస్ట్ చెబుతున్నారు, పాస్టర్లు చెబుతున్నారు, ఇంతమంది చెబుతున్న క్రైస్తవ సంఘాల్లో కొంతమంది అబద్ధ బోధకులు చేరి, అరే పాపం పాస్టర్లు చిన్న చర్చి పెట్టుకొని ప్రార్థన చేస్తా, అరే ఏంట్రా అడేం పాస్టరా పట్టుమని 10 మంది లేరు, అదేంటి సైకిల్ వేసుకెళ్తున్నాడు? మనం అక్కడ కాదు, కల్వర్ టెంపుల్ మినిస్ట్రీకి వెళ్దాం, పెద్ద చర్చి శ్రీని చెప్తా, ఆయన ఒరిజినల్ పాస్టర్. ఈయనేం పాస్టరా? కానుకలు మీద ఆధారపడేవాళ్ళు ఈ బతకలేక బైబుల్ పడి తిరుగుతున్నారు వీళ్ళు అని చెప్పి క్రైస్తవులు ఉన్నారు, అంబేద్కరిస్టులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, దరిద్రులు. వీళ్ళ ఊరి చివరి పెడితే సిగ్గురాదేంటి? ఊళ్ళో చెరువులు నీళ్ళు తాగినవరు, రోడ్డు మీద నడవనవరు, మళ్ళీ అదే హిందూయిజంలో ఉంటారు వీళ్ళు. చర్చికి రాడు, యేసుక్రీస్తు దేవుడు కాదంటారు, అంబేద్కర్ దేవుడు అంటారు. భూమి దేవుడే, ఆకాశం దేవుడే, చంద్రుడి దేవుడే, నక్షత్రాల దేవుడు, పాము దేవుడే, కప్ప దేవుడే, అన్ని దేవుడే. కానీ మేము యేసుక్రీస్తుని మాత్రం ఒప్పుకో. ఆదాము అవ్వలాగా ఉండాలంటే ఎవడి వల్ల కాదు. దేవుడు చెప్పినట్టు చెప్పాలంటే ఎవడి వల్ల కాదు, మా వల్ల కాదు. అరే నువ్వు యేసుక్రీస్తులాగా ఉంటావంటే నువ్వేదో ఆకాశం చూడపడ్డావా? మరి యేసుప్రభు నన్ను పోలి జీవించను అన్నాడుగా. యేసుప్రభు మాట మనం వినం, వాక్యాన్ని మనం అనుసరించం, ఆయన ఆజ్ఞలు కట్టలు గైకొనం, ఆయన న్యాయ విధులు అనుసరించం. పెళ్లి చేసుకున్నావా? క్వాలిటీగా బతకాలి, లేకపోతే చేసుకోబాండి. ఎందుకు?
పెళ్లి చేసుకుంటారు దేనికి? ఎవరి కోసం? పిల్లల కోసం పెళ్లి చేసుకుంటున్నారా? పిల్లలు కంటానికే చేసుకుంటున్నారా? కానీ నరకానికి పంపిస్తా చేసుకున్నారా? పిల్లల్ని చదివించడానికి అప్పుల పాలు అయిపోయి ఆటలో చావట చేసుకున్నారా? పిల్లల్ని బతకడం నేర్పండి. పెళ్ళైన కొత్తలో వాళ్ళ ఆదాయం ఎంత? పెళ్లిలో 2000 ఇంటి అద్దెలో ఉంటారు, వాళ్ళకి ఆదాయం అది. ఫస్ట్లో ఉద్యోగస్తులు అనుకోండి, జీతం ఎంత ఉంటుంది? జీతం తగ్గండి. ఒకేసారి ఉద్యోగం వచ్చినామంటే కారు అన్నీ వచ్చేస్తే రావుగా. అంచెలంచెలుగా దేవుడిస్తే ఆశీర్వాదాల్లో అనుభవించాలి. పుట్టిన వెంటనే పిల్లోడు బిర్యానీ పెట్టేస్తున్నారా? పుట్టినప్పుడు పాలు, తర్వాత కొద్దిగా ఆహారం, అట్ట వ్యవస్థ కనపడుతుందిగా. ఒకేసారి ధనవంతుడైపోవాలి. ఎక్కడవుతారు? ధనాపేక్ష సకల కీళ్ళు మూలం. ధనాపేక్ష ఉన్నవాడు ఆరోగ్యంగా ఉండడు, ధనాపేక్ష ఉన్న ఆనందంగా ఉండడు. వాడు ఆనందంగా ఉండడు, ఆరోగ్యంగా ఉండడు. ఎవరిని ఆరోగ్యంగా ఉండనివాడు. వాడు గుర్తుపెట్టుకోండి, అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, బిడ్డలారా, ప్రియమైనటువంటిలారా, బతకడమే నేర్చుకోకపోతే ఇంత డబ్బు ఎందుకండి? ఏం చేసుకుంటాకి? సరైన తిండి తినరు, సరైన నిద్ర ఉండదు, లేచిన కాంచి యంత్రంలాగా పనిచేయాలి. కష్టపడి పనిచేసేవాడు ధనవంతుడు అవడో, పనోడు అవుతాడు. పలుగు పార పట్టుకెళ్ళి పనిచేసేవాడు పనోడు అవుతాడు. మామగారికి అత్తగారికి కోరిక ఏంటంటే, నా అల్లుడు 10 ఎకరాలు కొనాలి, పొలం గట్టు మీద నుంచి పని చేయించాలి. అది చూసి నా అల్లుడు చూడండి 10 ఎకరాలు కొన్నాడండి, 10 బిల్డింగులు కొన్నాడండి. ఆ ఇంట్లో భార్యతో కాపరి చేయబోయిన పర్లా, ఇంటికి రాబోయిన పర్లా, వెళ్ళిపోరా, అమెరికా వెళ్ళిపో, సాఫ్ట్వేర్ ఇంజనీరు, నా కూతురు పెళ్లి చేసావు, నువ్వు వెళ్ళి ముందు సంపాదించుకొచ్చాయి. నా కోరిక అది, నా కూతురు కోరిక అదే. నువ్వు కాపరం చేయబోయిన పర్లేదురా, డబ్బు సంపాదించుకుంటున్నా వెళ్ళి. ఇటువంటి తల్లిదండ్రుల్ని అసలు ఏమన్నారంటే, నువ్వు పెళ్ళి ఎందుకు చేశారా? పెళ్ళి ఎందుకు చేస్తున్నారు? భర్త ఒక చోట, భార్య ఒక చోట. ఏమి సంస్కృతి, ఏమి సాంప్రదాయం, ఏమి బైబులు, ఏమి వాక్యం, ఏం పరిశుద్ధాత్మాభిషేకం, ఏం బతుకుతున్నావు, ఎలా బతుకుతున్నావు? ప్రభు అను ప్రతి ఒక్కరు నా రాజ్యం చేరు, నా తండ్రి చిత్తం చేయవారే నా రాజ్యం చేరతారు అని చెప్పాడు. తండ్రి చిత్తం ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి, శత్రువులు ప్రేమించాలి. అప్పటికి వాళ్ళు మొహం తిప్పుకోకూడదు. ఇప్పుడు ధనవంతుడు లాజరు ఉన్నాడండి. ధనవంతుడు హీరోనా, లాజరు హీరోనా? లాజరే హీరో. ధనవంతుడి ఇంటి ముందుకు తీసుకొచ్చి లాజర్ని పెడితే, అరే నువ్వు ఎంతకాలం ఉంటావురా? 70 అధిక పాలు ఉంటే 80 తర్వాత చచ్చిపోతావురా. చచ్చిపోయిన తర్వాత నా రాజ్యం రావాలని ఉందా, నరకానికి పోవాలని ఉందా అని ధనవంతుడికి ఎన్నిసార్లు చెప్పారు. అప్పుడు ప్రవక్తలు చెప్తే ప్రవక్తల మాట వినలా, ఎవడ మాట వినలా. నా డబ్బు, నా ధాన్యం, నా ఇళ్ళు, నా వాకిళ్ళు, నా ఇష్టం, నా ప్రాణమా, నా తిను, తాగు, సక్కంగా బతుకు, ఎవరికి పెట్టబాకు. నీ డబ్బులు ఎవరికి పెడతా? ఎవరు పెట్టద్దు. నరహంతుకుడు కంటే, వ్యభిచారి కంటే, దొంగ కంటే, మోసగాడి కంటే ప్రమాదకరమైన వాడు స్వార్థపరుడు, అసూయపరుడు, డబ్బు పెచ్చున్నవాడు. నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎంతమందిని ముంచితో వచ్చింది? ఎంత లంచాలు తీసుకుంటూ వచ్చింది ఇంత డబ్బు నీకు? ఎన్ని భూ కబ్జాలు చేస్తూ వచ్చింది ఇంత డబ్బు నీకు? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వద్దని? కట్నం ₹1 కోటి, 4 కోట్లు, 5 కోట్లు కట్నం. అది నేరం కదా? కట్నం తీసుకున్న వాళ్ళు పరలోకం వెళ్తారా? వాక్యాన్ని అనుసరిస్తున్నావా? ఆది అపోస్తల కాలంలో అపోస్తలు ఎలా ఉన్నారు? అప్పుడున్న సేవకులు, విశ్వాసులు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇక అనుభవ సాక్ష్యాలకు వస్తానండి. రాజు నేనే రాజుని. నాకు అన్నీ ఉండే, అరే జాన్సన్, నా బిడ్డ, నువ్వు రాజ్యంలో తిరగరా, అడుక్కోరా, కొన్ని రోజులు అడుక్కోరా అని చెప్పి నాకు చెప్పాడు దేవుడు. నేను అడుక్కుంటూ ప్రారంభించా. అఫీషియల్గా అడుక్కున్నా, బండి వేసుకున్నా, తెల్ల బట్టలు వేసుకున్నా, కదర బట్టలు వేసుకున్నా, చక్కని తిరుగుతున్నా. అరే నువ్వు ఇట్ట అడుక్కోరా, చాలా విశేషంగా ఉంటుంది, అసలు ఎవడు బతికి ఎలా తెలిచేస్తా నేను అని చెప్పి 1 సంవత్సరం నుంచి అడుక్కునే పనిలో పంపించాడు. ఒక పని అప్పు చెప్పాడు నాకు. ఆ పనిలో ఉన్నా. ఈ మచిలీపట్నం టౌన్లో ది పెంతెకోస్తు మిషన్ చర్చిలో చాలా గొప్ప పేరున్నటువంటి చర్చి అది. ది పెంతెకోస్తు మిషన్ చర్చి అంటే
పరలోక రాజ్యం కనపడి తెల్లని వస్త్రాలు, ఆత్మీయత, ఎంతో మహిమ, ప్రసన్నత కనపడుతూ ఉంటుంది. దైవిక స్వస్థత, సువార్త నిమిత్తం తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్కచెల్లిని, ఆస్తిని విడిచిపెట్టి వివాహం కూడా చేసుకోకుండా వచ్చి సేవ చేస్తున్నటువంటి అద్భుతమైన పరిచర్య నేను అభినందిస్తూ కూడా అదే పరిచర్య ఈరోజు చివరి దినాలు అయిపోవటం వల్ల, ఆ దైవజనుల ప్రేమ చల్లారిపోవటం వల్ల, బోధించవలసినటువంటిది బోధించకపోవటం వల్ల ఈరోజు వ్యవస్థ ఈ మచిలీపట్నం ఎలా తయారైందంటే, ప్రేమ లేని క్రైస్తవులు, ప్రేమ లేని ది పెంతెకోస్తు మిషన్ చర్చి విశ్వాసులు, ప్రేమ లేని కుటుంబ వ్యవస్థ, ప్రేమ లేని భార్య, ప్రేమ లేని బిడ్డలు, ప్రేమ లేని భర్త, ప్రేమ లేని అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఆడపడుచులు, బామర్దులు, పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, ఘనత కోసం ఎందుకు చెబుతానంటే కుటుంబ వ్యవస్థ పాడైపోయింది. ఈ పెయ్యల మధు జాన్సన్ అనే నన్ను దేవుడు, అరే నువ్వు అఫీషియల్గా బండేసుకుని అడుక్కోరా, ఎల్లు, లాజర్నేమో ధనవంతుడి ఇంటి ముందు పెట్టారా, నిన్నేమో తిప్పుతున్నా, నీకు నువ్వు ఆనందంగా ఉంటే బతికుండంగా ఉప్పు నీళ్ళు పోయిన రాళ్ళు చచ్చిపోయినాక బిర్యానీ పెడతారు, బతికున్నప్పుడు సాక్ష్యం చెప్పర్రా, చచ్చిపోయినప్పుడు చెబుతారు వాళ్ళు. ఎల్లు చెప్పు, ఫేస్బుక్ లైవ్లో చెప్పు, యూట్యూబ్లో పెట్టు, ట్విట్టర్లో పెట్టు, ఇన్స్టాగ్రామ్లో పెట్టు, జనాలు తెలియజేయి. జనములకు నేను ప్రవక్తగా ఎంచుకున్నా, జనములు రాజు ఎంచుకున్నా, ఎల్రా ఎల్లు, నీకు ఇవ్వాలంటే నాకు పెద్ద విషయం కాదు. రేపు రాబోయే రోజుల్లో నువ్వే డబ్బులు పంచేటి చేస్తానని చెప్పాడు. రాబోయే రోజుల్లో అద్భుతంగా దేవుని చిత్తం అయితే నన్ను అప్పడిగే వాళ్ళు ఎవరు కూడా నా మొహం తిప్పుకోరు. నా పుట్టుక నుంచి దేవుడు నన్ను అద్భుతంగా కాపాడాడు. ఇదే పట్టణంలో ఎంతోమందికి నేను సహాయం చేసిన వాడిని. 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు కూడా ఇచ్చిన వాడినే. నేను నీతిమంతుడని చెప్పట్లేదు. భార్య పిల్లల్ని పోషించడం కోసం వడ్డీ వ్యాపారం కూడా చేసిన వాడిని. నేను తప్పని మానేసిన వాడిని. కనీసం ఈరోజు ఒక ఆపదలో, ఒక సంఘంలో, ఒక లాజర్ లాంటి వాడు ఆర్థికంగా ఒక పూట భోజనకు లేవు, నాకు 100 రూపాయలు అప్పు ఇవ్వండిగా అని నోరు తెరిచినా అడిగినా ఇవ్వని కఠినాత్ములైనటువంటి ధనవంతులు చాలామంది ఈ పట్టణం ఉన్నారు. ఇది మచిలీపట్నం అనుకున్నారు, కానే కాదు, ఇది మణిపూర్. ఇది ఒక సొదొమ గొమొర్రా పట్టణం. ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని పేరు తెచ్చిన వాళ్ళు క్రైస్తవులు, పాస్టర్లు, అబద్ధ బోధకులు, దొంగ బోధకులు. వీళ్ళు పరిశీలన చేసుకోరు. వీళ్ళ కడిపే వీళ్ళ దేవుడు, వీళ్ళ డబ్బే దేవుడు. ఇక మధ్యలో అనుభవ సాక్ష్యాలకు వస్తానండి. మిత్రులారా, మనందరం కుటుంబాల్లో అందరం మనం మనుషులేగా. మన డబ్బున్నోడికి ఒక రకంగా, డబ్బు లేనివాడికి ఒక రకంగా, అడుక్కున్నోడికి ఒక రకంగా. ఆగలేదు, ఎవరికైనా ఆకలి ఒక రకంగానే ఉంటుంది. ఆగలేస్తే నువ్వు డబ్బు ఉంది కానీ బంగారం తినలేవు, తింటే అరగదుగా. డబ్బు ఉంది కానీ చెప్పి నువ్వు ఆకాశంలో కూర్చుని తినడానికి కుదరదు. ఆకాశం సహకరించదు. నువ్వు జ్ఞాన మీదనే కూర్చోవాలి, లేదంటే కుర్చీ మీద కూర్చోవాలి. ఇక ఈ పెయ్యల మధు జాన్సన్ అనేవాడు ఈ పట్టణంలో అడుక్కుంటే ప్రారంభిస్తున్నాడు సంవత్సరం నుంచి. ఈ ఫేస్బుక్లలో మచిలీపట్నం టౌన్లో ఉన్న వాళ్ళు చాలామంది చూడరు, భయం వాళ్ళకి. అరే బాబు, వీడు విన్నామంటే మనకి కడుపు దేవేస్తుంది, అంతులైపోతాయి, తట్టుకోలేం. వీడి మాటలు మనం భరించలేం. బాప్తిసం ఇచ్చి యోహాను మాటలు భరించలేక ఆయన తలగా తీపిచ్చేశారు. యేసుక్రీస్తు మాటలు భరించలేక ఆయన దెయ్యాలు పట్టిన వాళ్ళు అన్నారు, తిండిపోతున్నారు, బతిపాని అన్నారు, నన్ను అన్నారు. మరి ఏం చేస్తాను, యేసయ్యని అనుసరిస్తున్నాను కాబట్టి. అంటే యేసయ్య అంత గొప్పని కాదు, కానీ యేసయ్య స్వరూపాలు ఎంతో కొద్దిగా ఉండబట్టే నాకు ఇట్టుంటే, యేసయ్యలాగా మారితే అసలు ఈ భూమి మీద ఉంచేవాళ్ళు నన్ను. ఈ పాటికి రివాల్వర్తో కాల్చేవాళ్ళు, నడి రోడ్డు నన్ను చంపేవాళ్ళు తెలీదు. పాస్టర్లు చంపేస్తూ ఉంటారు, దళిత నాయకులు చంపేస్తూ ఉంటారు, తెలుసు, పట్టణంలో అందరూ తెలుసు. నా దగ్గర ఒక ప్లాట్ కొనరు. నా మేలు పొందిన వారే నాకు మేలు చేయని పరిస్థితిని ఈరోజు. యేసు ప్రభు యేసయ్య చెప్పిన వాక్యం నన్ను నెరవేరిందని నేను ఆనందిస్తున్నా, సంతోషిస్తున్నా. నా నామము నిమిత్తమై సకల జనుల చేత మీరు ద్వేషించబడతారన్నాడు. ద్వేషించబడుతున్నందుకు నేను అతిశయిస్తున్నా. నా క్రీస్తు నిమిత్తం నేను ద్వేషించబడుతున్నా. నీతి నిమిత్తమై ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని. నీతి నిమిత్తం నా ఆకలి దప్పులు గలవాడిగా ఉన్నా, తృప్తిపరచబడుతున్నా. అనుదినం ఆకాశ పక్షులు పోషిస్తున్నట్లుగా దేవుడు నన్ను పోషిస్తున్నాడు.
నిన్న ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పిందంటే, సాక్ష్యం లేదు మోక్షం లేదు. సాక్ష్యం చెబితేనే ఎలా బతకాలో తెలుస్తుంది. అసలు క్రైస్తవులు ఎలా ఉన్నారు, పాస్టర్లు ఎలా ఉన్నారు, కుటుంబ వ్యవస్థలో తెలుస్తుంది. నిన్న అన్నీ ఉండి అంతే, అన్నీ ఉండి ఏమి లేని అనాథలాగా అనమాట. నీతికి నిమిత్తమై క్రీస్తుని అనుసరించేవాళ్ళు, వాక్యాన్ని అనుసరించేవాళ్ళకి ఇటువంటి సంఘటనలు ఏర్పడతాయి. ఏవి జీవితంలో ఏర్పడలా? 12 మంది శిష్యుల పరిస్థితి ఏంటి? అడుగడుగున ఇబ్బందులు, పోరాటాలు, అనుకూలంగా ఉండదు. నిజమైన క్రైస్తవుడికి లోకం అనుకూలంగా ఉండదు. అప్పు కూడా పుట్టదు, అన్నం కూడా పెట్టరు. ఏది జ్ఞానం గలవాడికి అన్నమే దొరకదని బైబిల్ ఉంది. ఈరోజు క్రైస్తవుడు, నేను చెప్పే ఈ సాక్ష్యం దేవునికి మహిమ. మీరు అనుకోవచ్చు, ఏంటి రైడు ఇటు బండేసి తిరుగుతున్నాడు, కద్దర బట్టలేసి తిరుగుతున్నాడు, కుటుంబం గురించి చెప్పేస్తాడు, భార్య గురించి చెప్తాడు, పిల్లల గురించి చెప్తాడు, బామ్మ గురించి చెప్తాడు, వాళ్ళ సంఘం గురించి చెప్తాడు. ఈడెవడు రైడు? నేను చెప్పే ప్రతి మాట దేవునికి మహిమ. మీరు చూసుకోండి, దేవునికి మహిమ. ఎలా బతకాలని నేర్పుతున్నా, ఎలా బతికించాలని నేర్పుతున్నా. పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు, కాపురాలు చేయనివ్వరు. అరే డబ్బు 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 సస్తున్నారా, మారండిరా మీరు. అరే యువనస్తులారా, అన్నదమ్ములారా, మీరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు బాగా ఆలోచన చేసుకోండి. జీవితాంతం గయాలి భార్యతో కాపురం చేసే కంటే మేడ మీదకి వెళ్ళిపోయి మిద్ది మీద మూల ఉండటం బెస్ట్, లేదంటే అరణ్యంకి వెళ్ళిపోవడం బెస్ట్ అని చెప్పి బైబిల్ ఉంది. భక్తి గర్వంధులతో కాపురం చేసే కంటే, భక్తి గర్వంధులు వాళ్ళకి చెవుకు జోడు పెట్టుకోరు, మెల్లో తాడు ఉండదు, ఏముండదు, అలంకారాలు ఏముండవు, తెల్లబట్టలు వేసుకుంటారు, కాస్ట్లీగా తెల్లబట్టలు వేసుకుంటారు. మూఢభక్తి, భక్తి గర్వం, భర్తతో ఎలా ఉండాలో తెలీదు, పిల్లలతో ఎలా ఉండాలో తెలీదు. పిల్లలే దేవుడు కొన్ని కుటుంబాల్లో, కొన్ని కుటుంబాల్లో భర్తే దేవుడు, భార్య దేవుడు. ఎవడు స్వార్థం, నేను నా భార్య నా బిడ్డలు బతికితే అటు బతికేస్తారు. లేకపోతే క్రీస్తు నిమిత్తం నాకు పిల్లలు కూడా వద్దు, నాకు భర్త కూడా వద్దు అనే మూఢభక్తులు, అంధభక్తులు, భక్తి గర్వంతులు ఉన్నారు. అసలు ఎలా బతకాలో తెలియలే. బతకడం అంటే ప్రేమగా బతకాలంటే, ప్రేమ లేనివాడు వ్యర్థుడు, వాడు దేవునే ఎరుగడు. 50 సంవత్సరాలు వచ్చినాయిరా జాన్సన్, నీకేంట్రా ఈ ఫోజులు ఏంట్రా, సినిమా పాటలు పెడుతున్నావేంట్రా, నువ్వు ఫేస్బుక్లో స్టేటస్లో పెడుతున్నావేంటి? అరే ప్రేమించడం తెలియదు. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, నేను ఎవడన్నా ఒక 100 రూపాయలు అప్పడితే ఇవ్వు, ఉన్నా ఇవ్వు. ఒక పూట భోజనం నోరు తీసి అడిగాడు, ఈకేం తేపరం అండి వీడికి, ఏంటి ఇటు 100 రూపాయలు అడుగుతున్నాడు, నన్ను 1000 రూపాయలు అడుగుతున్నాడండి. వీడు వెనకబడిపోయాడు, మధు చేసాను వెనకబడిపోయాడు. చూడండి వాట్సాప్ ఫేస్బుక్లో చూస్తండి, ఇదివరకు చాలా భక్తిగా ఉండేవాడు అండి మధు జాన్సన్, చాలా భక్తిగా ఉండేవాడు. అన్ని భాషలో ఉండేది, చర్చికి వచ్చాడు, ఆదివారం గురువారం శనివారం చర్చికి వచ్చాడు. ఏమైందో తెలియదు కానీ రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు, వెనకబడిపోయాడు. అంధభక్తులారా, పెంతెకోస్తు మిషన్లోని విశ్వాసులారా, మీరు ఒక్కసారి మోకరించి ప్రార్థన చేయండి. పేర్ల మధు జాన్సన్ గురించి ప్రార్థన చేయండి. నేను ప్రేమించడం నేర్పుతున్నా, ఆదరించడం నేర్పుతున్నా, ఓదార్చడం నేర్పుతున్నా, కన్నీరు తొడవడం నేర్పుతున్నా, సహాయం చేయడం నేర్పుతున్నా, ఆస్తి నమ్మి పేదలకు పంచమన్నా యేసుప్రభు చెప్పిందే నేను చెబుతున్నా. అరే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేంత ఖాళీ లేదు నాకు. కనీసం నా ఫోన్లో సినిమా చూసే కూడా ఖాళీ లేదు. సినిమా పాటలు ఎందుకు పెడుతున్నా? సినిమా పాటల్లో చూసిన ఆ కనీసం ఆ పాటలు బట్టిన మారచ్చు. సినిమాలో చూసేం మారలేని వాళ్ళు మీరు యేసుక్రీస్తు మాటలు ఎక్కడ మారుతారా బాబు? ఎక్కడ మారుతారు? వాళ్ళే బాగున్నారుగా, సినిమా యాక్టర్లు బాగున్నారుగా, సీరియల్లో ఉన్న వాళ్ళు బాగున్నారుగా, తాగేవాడు బాగున్నాడు, వ్యభిచారులు బాగానే ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా. భర్త భార్య ఎలా ఉండాలో తెలియదు మీకు, పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు, పిల్లల కోసం ఆరోగ్యాలు పాటు చేసుకుంటారు, ఒకళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, జీవితాంతం నరకం. అలాంటప్పుడు ఎందుకు? తల్లిదండ్రులు పిల్లలకు తెలియదు, పిల్లల విలువ తల్లిదండ్రులు తెలియదు, భర్త విలువ భార్య తెలియదు, భార్య విలువ భర్త తెలియదు. చూడండి, మొత్తం ప్రపంచం అంతా కూడా భార్య భర్తల్లో 2 రకాలు ఉంటారండి. భర్తలో ఒకడు మగసిరి కలిగి ఉంటాడు, రోషం కలిగి ఉంటాడు, పౌరుషంగా ఉంటాడు. ఆడి కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే ఆడి కుటుంబమైనా ఎవడైనా చూస్తా ఊరుకోడు. వాడు మనిషి, ఆడు మగాడు.
ఒక ఉంటాడు ఆడింగితనం గలవాళ్ళు ఉంటారు కొంతమంది. ఎవడెట్టపోదు మనకెందుకండి, నడి రోడ్డు మీద ఆయన పట్టుకుని నరికేస్తున్నారు, నాకెందుకు? నా భార్య నేనేదని వెళ్ళాను, నాకేదని జరిగితే నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి? రేపు పొద్దున మనకే జరిగితే మన పరిస్థితి ఏంటి? ఉండదు. సంఘం పట్ల అవగాహన ఉండదు, సమాజం పట్ల బాధ్యత ఉండదు. మన వల్ల మన పొరుగుని ప్రేమించాలి. అందరం మనుషులవే, అందరం ఆదామా నుంచి వచ్చిన వాళ్ళవే. మన పొరుగుడు ఆపదలో ఉన్నాడు, నేను ఆదుకుందాం. ఆడు అప్పులు పాలైపోయి ఆయనకు సాయం చేద్దాం. ఆడు నడి రోడ్డు పట్టు కొట్టేస్తున్నారు, ఎందుకు కొడుతున్నారు అని చెప్పి అడుగుదాం, ప్రశ్నిద్దాం. లేదు, మగవాడికి ఉండాలి. ఏసే అట్లా ఉండలా. ఏ రోజు రాజు ఏమన్నాడు? యూదుల రాజు అన్నాడు. పుట్టినమ్మటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన 2 సంవత్సరాల లోపల చంపేయండి అని చెప్పంటే ఎట్టకొట్ట తప్పుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ 30 సంవత్సరాలు వచ్చేసి ఇప్పుడు యూదుల రాజుని అన్నాడు, దేవుని కుమారుని అన్నాడు, మెస్సియా అని అన్నాడు. మొత్తం జనాలందరూ యేసుక్రీస్తు వెనకాల తిరుగుతున్నారు. ఆయన చంపేసేయండి అంటే మంచి చెబితే, మంచి మార్గం నడవచేది, ప్రేమగా ఉండమని చెబితే చంపేస్తారు. ప్రేమగా ఉండమని చెప్పేవాడు భక్తిహీనుడు. ప్రేమ పేరెత్తితే భయం. ఈడేంట్రా ప్రేమ అంటాడు, ప్రేమ పౌరాలు అంటాడు, ప్రేమ ఖైదీ అంటాడు, రకరకాలు చెబుతాడు. అరే మీ సినిమాలు చూసి కూడా నేర్చుకున్నారా? క్రైస్తవులు అయ్యి యేసుక్రీస్తు నమ్ముకొని ఇక్కడికి వచ్చి పందుల్లాగా బురదల్లాగా బురదలో మట్ట గుడిసెలాగా చేతికి దొరకరు. ఎవరికి ఇతరులకు ఆహారం అయిపోతారు, అంతే. ఇతరులకు ఆహారం అయిపోతాయి. భార్యాభర్తలు అన్నీ అనుకుంటూ ఉన్నారా? క్రైస్తవ కుటుంబాలు చూడండి, చాలా నా దగ్గర గోల్డ్ కేసులు వస్తాయి. అరే ముందు నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకోరా. ఊళ్ళ సంగతి ఎందుకంటే నా కుటుంబం సరైంది, నన్ను విడిచిపెట్టరు, కలిసి ఉండరు. అంధభక్తులు, మూఢభక్తులు, భక్తి గర్వంతులు ఒకటి. ఇప్పుడు నేను ఈ బాధ అనుభవించబట్టే చెబుతున్నా, అన్నదమ్ములకి అక్కచెల్లికి చెబుతున్నా. కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు ప్రేమ కలిగి ఆప్యాయత కలిగి ఉండాలి. మీరు బతకడానికి, అరే బాబు మీరు పెళ్లి చేసుకున్నారు, బతకడానికి ఎంత కావాలరా మీకు? భార్యకి భోజనం పెట్టలేరా? 4 చీరలు కొనలేరా? రోజుకు ఒక 3 మల్లెపూలు తీసుకొచ్చి ఇవ్వలేరా? ఆదివారం నాడు ఒకరోజు చికెను, ఒక వారం మటను, చేపలు తినలేరా? ఎంత కావాలరా మీకు? పెద్ద ఇల్లు కావాలి, చిన్న ఇల్లు చాలదా? ఒక రేగిల్లు చాలదా? ఈ మామూలు నాపరాయిలు వేసుకోకూడదా? ఆ రాజస్థాన్ నుంచి స్టైల్స్, ఆస్ట్రేలియా నుంచి సింకులు పట్టుకోవాలా? ఏం కోరికలు రా బాబు, ఏం కోరికలు రా? ఇల్లు కట్టి చచ్చిపోతున్నారు, పెళ్లి సచ్చి చచ్చిపోతున్నారు. కట్నం లేదే పెళ్లి చేసుకోరు. క్రైస్తవులు చాలామంది ఉన్నారు. మళ్ళీ క్రైస్తవులకు వచ్చి ఇక్కడికి వచ్చినా కానీ కులం చేస్తున్నారా బాబు? మీకు పేరు పక్కన మొహమ్మద్ చౌదరి పేరు పక్కన క్రైస్తవ పేరు పక్కన చౌదరి, క్రైస్తవ పేరు పక్కన రెడ్డి, క్రైస్తవ పేరు పక్కన నాయుడు, క్రైస్తవ పక్కన గౌడు. మీరేమీ క్రైస్తవులు అంటారా? అన్నదమ్ములారా, అక్క చెల్లారా, సంఘాన్ని సంస్కరించుకోండి. సంఘంలో కులం పేరు ఎత్తావా నువ్వు పరలోకం వెళ్ళో, కానీ ఎట్టి పరిస్థితి వెళ్ళో, గుర్తుపెట్టుకో. ఇంకా ఎక్కడికి వచ్చినా క్రైస్తవులని ఎందుకు ఒప్పుకోరు మీరు? అంటే దళిత క్రైస్తవులు, మాలమాది క్రైస్తవులా మీ లెక్కలో? ఒక్కడు మాట్లాడరా బాబు మీరు, ఒక్కడు మాట్లాడరు. 140 కోట్ల మంది జనాల్లో 30 కోట్ల మంది దళితులు ఉన్నారు, 50 కోట్ల మంది ఉన్నారని చెప్పినా కానీ నా ఆశ్చర్యపరచపడలేదు. 2010 నుంచి ఇప్పటి వరకు జనాభాలకు ఎందుకు వేయలేదు? మీరు ఇవ్వండిరా అబ్బాయి. మీరు కమ్మ క్రైస్తుడా, కాపు క్రైస్తుడా, రెడ్డి క్రైస్తుడా, గౌడ క్రైస్తుడా, ఒక మాలామాదికి ఎరిగిరానికి ఇస్తావరా నువ్వు? ఇప్పుడు ఆర్థికంగా, సామాజికంగా వెనకబడ్డారు. పెళ్లి చేసుకుంటే నీతో పాటు కలిసి హ్యాపీగా ఉండలేరా? అప్పుడు వాళ్ళకి సామాజికంగా వెనకబడ్డారు, కొద్దిగా సంస్కృతి సాంప్రదాయాల్లో లేదా వస్త్రధారణలో, కొద్దిగా శుభ్రంలో కొద్దిగా వెనకబడ్డారు. చేసుకుంటే మార్చుకోలేరా? కులాంతర వివాహాలు జరగాలి అంబేద్కర్ చెప్పాడు, ఏసై చెప్పాడు, బైబిల్ చెబుతుంది కులాంతరం వివాహాలు చేసుకోవాలని. లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు, వాళ్ళు పరలోకం వెళ్ళరు, మందులు వేసుకుంటే పరలోకం వెళ్ళరు, సినిమాలు చూస్తే పరలోకం వెళ్ళరు, కార్డు ఉంటే పరలోకం వెళ్ళరు, 666 ముద్ర వేయించుకుంటే అప్పటికి సంఘం ఇక్కడ ఉండదు, 666 ముద్ర వేసుకోరు, సంఘం ఎత్తబడద్ది. అన్నీ అబద్ధ బోధ. మీ బతుకులు అలాగే చేస్తున్నాయి.
మీరు ఇక్కడ నెమ్మదలేదు, మీకు అని పరలోకం అది కూడా నాకు గ్యారెంటీ లేదు. పేర్ల మధు జాన్సన్ చెబుతున్నా, మహిమ ప్రపంచంలో ఎటువంటి ఆనందకరమైన జీవితం ఇచ్చాడో దేవుడు అదే ఆనందకరమైన జీవితం ఇచ్చాడు. ఈరోజు చెప్పాలంటే ఈ మచిలీపట్నంలో గాంధీనగర్లో మా చిన్నక్క ఉంది, చిలకలపూడిలో మా అమ్మ ఉంది, 50 సంవత్సరాలు వచ్చినాయి. కనీసం ఇన్ని బాధల్లో ఉంటే కనీసం ఫోన్ చేయదు మా అమ్మే ఫోన్ చేయదు. ఇల్లు మా పేరు మీద రాసి ఆ ఇంట్లో ఉండవదు. డ్రింక్ షాప్ పెట్టుకున్నా 70,000 ఖర్చు పెట్టి ఆ కరెంట్ బిల్లు మార్చేసింది మా అమ్మే. ఏంటి సర్పసంతానం అండి. ఆ ఇంట్లో ఉండేవాళ్ళ డిపార్ట్మెంట్ డబ్బులు హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. ఈ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు ఉన్నాడు, మహానుభావుడు. ఆయన ఈరోజు ఆ పదవిలో రావడానికి కారణం నేనన్న సంగతి అందరికీ తెలుసు. ఆయన ఉద్యమాలు చేసేప్పుడు అందరూ భూమిలో చేసేవాళ్ళు. పేపర్లో ఈనాడు కానీ సాక్షి కానీ పెద్ద పత్రికలు వచ్చాయి కాదు. వెనకుండి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఎంతో యూత్ ఫాలోయింగ్ తీసుకెళ్ళి ఆ ఉద్యమాల్లో ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళి ఎస్సీ కమిషన్ చైర్మన్గా మారుమూడి విక్టర్ ప్రసాద్ గారికి ఇవ్వకపోతే పేరునారింటిని ముట్టడిస్తానన్నాడు. నేను ఇల్లు ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. పేర్ల మధు జాన్సన్ ఒక టైంలో ఆడి ఇంటికి వెళ్ళాం, ఆడి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాం, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఈరోజు ₹100 డబ్బులు అని పిలుద్దాం. కనీసం మారుమూడి విక్టర్ ప్రసాద్ లేదు, వాళ్ళ అబ్బాయి వినోద్కి లేదు, వాళ్ళ తమ్ముడు కొడుకు డూమ్డీకి లేదు, జాన్ పీటర్కి లేదు. ఏం క్రైస్తవులు అండి. ఈరోజు నేను ఎందుకు చెబుతున్నా అంటే క్రైస్తవ సమాజం అలా ఉంది అని తెలియచేయడానికి దేవుడు నన్ను ఈ మార్గం నడిపిస్తున్నాడు. నేను రాజునే. గయాన్ అమ్మగారు, ఫ్రాన్స్ దేశంలో గయాన్ అమ్మగారు ఒకరోజు వీధుల్లో తిరిగి చూస్తూ ఉంది ప్రజలు ఎలా బతుకుతున్నారని. ఒకడే అడుగు తింటున్నాడు, ఒకడేమో ఇంట్లో తింటకి లేదు, ఒకడేమో ఇల్లు లేదు, ఒకటి బట్టలు లేవు, కప్పుకుంటే దుప్పట్లు లేవు. దేశంలో చూసింది. ఇంటికి వచ్చి ప్రాణం చేసింది. ప్రభా, భూ సంబంధన ఆశీర్వాదాలన్నీ ఎట్లా ఉన్నా శత్రువులుగానే ఇచ్చేయండి, అందరికి ఇచ్చేయండి, నాకు అసలు అవసరంలా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ పాస్టర్లకు ఇచ్చేసేయండి, నువ్వు నాకుంటే చాలని. అలాగే పేర్ల మధు జాన్సన్ అని నేను కూడా రోజు అదే ప్రాణం చేస్తా. ఆకాశ పక్షులను చూడవు, వెత్తవు, కోయవు, కొట్లో కూర్చుకొను, వాటికంటే మీరు శేషులు గారా, మీరు అడగకముందే మీ తండ్రికి తెలుసు పరిపూర్ణుడు, మీరు అడగకముందే మీకు ఏమి కావాలో అవన్నీ ఇస్తాడు అని చెప్పి దేవుడు చెప్పాడు. మనకి డ్రమ్ములో బియ్యం ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, బీరువాలో డబ్బులు ఉంటాయి, బంగారం ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రభువా నాకు ఈరోజు ఆహారం దయచేయి, పానీయం దయచేయి, అన్ని అబద్ధపు ప్రార్థనలు. అనుదిన ఇశ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు దేవుడు పోషించలా. మరి ఈరోజు మీకు చర్చిలో సగం మంది లాజర్లు ఉన్నారు, సగం మంది ధనవంతులు ఉన్నారు. ధనవంతులైనటువంటి క్రైస్తవులారా, ధనవంతులైన క్రైస్తవ ఉద్యోగస్తులారా, ధనవంతులైన క్రైస్తవ వ్యాపారస్తులారా, మీకు మనస్సాక్షి ఉందా? మారుమనస్సు ఉందా? బాప్తిసం తీసుకున్నారా? వాక్యాన్ని అనుసరిస్తున్నారా? వాత వేయబడిందా మనస్సాక్షి? మనస్సాక్షి అసలు పని చేయట్లేదా? బతిగా ఉన్నారా? చచ్చిపోయారా? పరిశీలన చేసుకోలేకపోతున్నారా? నిన్న ఇదే మచిలీపట్నంలో చెప్తే జ్ఞాపకార్థ దినాలు, ఇప్పుడు నేను చెప్పినా జ్ఞాపకార్థ గ్రంథంలో రాస్తాడు దేవుడు. ఇక్కడ ఈడేవాడు రా మమ్మల్ని ఉతికారేస్తున్నాడు, ఈడు రాజకీయ నాయకులు తిడతారు. నీకేం పని రా, నువ్వు అన్ని విషయాలు నువ్వు ఫేస్బుక్ లైవ్లో వచ్చేసి మీ కుటుంబాన్ని ఎవడు లేదు, అసలు నువ్వేం మనిషి రా, అసలు నువ్వు మొత్తం రాజకీయ నాయకులను అన్నావు, సంస్కరించుకోమన్నావు, దిద్దుబాటు చేసుకోమన్నావు, సరి చేసుకోమన్నావు. అది ఎవడి వల్ల అవుద్దిరా, ఎవడి వల్ల అవుద్ది అని అన్నారు. అవ్వతే అట్ట మరి బాప్తీసం ఇచ్చామని చూస్తా ఊరుకున్నాడా? ఏ రోజు ఏమయ్యా నువ్వు రాజుపోయే, నువ్వు తమ్ముడు భార్య ఉంచుకున్నావు, నీ రాజ్యంలో అందరూ అట్టా చేస్తారు, నువ్వు చేసిన తప్పు అన్నది తలకొట్టిచ్చేశారు. తప్పే ఉంది. ఆ రోజు ఎవడన్నా మాట్లాడా? పాస్టర్లరా బాప్తీసం ఇచ్చావని గురించి అప్పుడున్న దైవజనులు ఎవడన్నా మాట్లాడా? బాప్తీసం ఇచ్చావని మాట్లాడిందని తప్పేంటి రాజా, ఏ రోజు రాజా తప్పేంటి, అని తలకే కొట్టించావు అని ఎవడైనా మాట్లాడా? కొట్టిస్తానంటే ఏమ్మా నీ కోరిక ఏంటమ్మా? రాజులు ఎవడైనా మాట్లాడా? ప్రధాన యాజకులు ఎవడైనా మాట్లాడా? ఈరోజు కూడా అట్టాకి తయారయ్యారు మీరు కూడా. పేర్ల మధు జాన్సన్ అని నన్ను దళిత నాయకులు చంపేస్తామంటే ఎవడన్నా మాట్లాడతారా? మీరు మళ్ళీ ప్రసంగాలు చేస్తారు. ఇదే బాప్తీసం ఇచ్చేవాళ్ళు లాంటి వాళ్ళని అంటారు మీరు. దేవుడు అనుమతి లేక యథార్థత లేదు. ఆ రోజు ఉందా యథార్థత? బాప్తీసం యోహాను ఏ రోజు రాజా, మరి నువ్వు చేసిన తప్పే కదా, నువ్వు రాజు అయితే నువ్వు రాజు, నువ్వు తప్పు చేయొచ్చా, నీకో చట్టం ప్రజలకో చట్టం అని ఒక్కడు మాట్లాడా? ఎవడో మాట్లాడలే.
దొంగ బోధకులు ఎక్కువైపోయారు, అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. మీరు తెలిసే అబద్ధ బోధ, తెలుసు పిల్లలు పెళ్లి చేయటం, పిల్లల మీద పడి ఆధారపడి బతకడం, అసూయ పరులు, పేరు కావాలి, పేరు ప్రఖ్యాతి కావాలనుకున్నప్పుడు అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ లాగా కట్టుకోండి రా, డబ్బులతో ఉన్న దాంట్లో పెద్ద బిల్డింగ్ కట్టుకోండి, అన్నం బంగారు బ్రేకులు వేసి జీతాలు ఇవ్వండి. అలాగే ఆడ బతను ఒక రకం చెప్పాను. అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ వాళ్ళు కరెక్టరా? మీ దరిద్రులారా, మీరేం పోతురా? మీరు పందులు కుక్కల కంటే కోరరా? పెట్టి కక్కేదాకా తిడతారు దరిద్రులారా. బావకు పెట్టి అసూయ, అక్కకు పెట్టి అసూయ, మేనళ్ళు పెట్టి అసూయ. ఏం అసూయరా? సర్పసంతానం కయ్యూరు బుద్ధులు రా మీ. మారరు. ఏం మారుతారు? ఏం బతుకులయ్యి? చర్చికి వెళ్ళి మార్పు రావట్లా. కాబట్టి అనంతములారా, ప్రతి ఒక్క మీ కుటుంబాల్లో మీ ఆదాయానికి తగ్గట్టుగా మీ భార్యని పిల్లలు చూసుకోండి. నీకు వచ్చే ఆదాయం రోజుకు 1000 రూపాయలు వస్తుంది. ఈరోజు కూలి పని చేసుకున్నోడికి వస్తాయి. ఆ 1000 రూపాయలులో సరిపెట్టుకోవాలి. పిల్లలకు ఒంట్లో బాగోలేదనుకో, ఎచ్చులు పక్కన వాళ్ళు అంటారు, వీడి దగ్గర కష్టపడి తీసుకొచ్చిన 1000 రూపాయలు వచ్చినాయి, ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్ళంటారు. మళ్ళీ పక్కన ఎరా వీడికుంటాయి. ఆడికి కొత్తగా పెళ్ళయింది, కూలి పని చేసుకుంటున్నాడు. ఎరా పిల్ల హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినోడు ఎందుకు పెళ్లి చేసుకున్నావరా అని మళ్ళీ పిచ్చ మాటలు మాడతాయి. చేతగాని వాళ్ళు, ఆడింగితనం గల వాళ్ళు మాట్లాడేది ఇది. ఆడికి ఆదాయం తగ్గట్టు చూసుకుంటాడు. ఆడికి నెలకే ఒక 10,000 వస్తాయి. ఆడి 20,000 ఇంట్లో అద్దుకుంటాడా? 10,000 వస్తాయి. 10,000లో సరిపెట్టుకుంటారు. ఆ సరిపెట్టుకోమని చెప్పరు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోను, 3 రోజులు తన చేతులతో ఇల్లు పెరిగేసుకుంటుందని చాలామంది అక్క చెల్లెలారా మీరు మారి మంచిగా బతకండి. భర్తలు చక్కగా చూసుకోండి. ఇంటికాడ మంచిగా వాళ్ళ అభిరుచులు తెలుసుకో. మీకు తెలుసుగా పెళ్ళైన కొత్తలు ఎలా ఉన్నారు, ఏం కూర తింటాడు, ఏది ఇష్టం, మనం ఏం మాట్లాడితే ఇష్టం ఉంటాడు, ఏం మాట్లాడితే కోపం వస్తే తెలియదా? భార్య భర్తను అర్థం చేసుకుని, భర్త భార్యను అర్థం చేసుకుని ఇద్దరు అన్యోన్యం కలిగి ఆప్యాయత కలిగి జీవించాలి. అదేమీ లేదు. పెళ్ళైన కాడి నుంచి 1 సంవత్సరం బాగుంటారండి, 2 సంవత్సరాలు బాగుంటారండి. అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. పిల్లలు పుట్టిన కానీ చదువు, పిల్లలు ఎలా పెంచాలో తెలియదు, ఎలా చదివించాలో తెలియదు, తల్లిదండ్రులతో పిల్లలు ఎలా ఉండాలో తెలియదు. ఎవరు ఇష్టం చేయడం బతుకుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు మాట్లాడినా కుటుంబ సంస్కరణ జరగాలి, కుటుంబ దిద్దుబాటు జరగాలి, సంఘంలో సంస్కరణ జరగాలి, రాజకీయాల్లో సంస్కరణ జరగాలి, మనుషులు మనుషుల్లాగా బతకాలి, మగవాడు మగాళ్ళలాగా బతకాలి, ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగా బతకాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు వేసుకోకూడదు, మగవాళ్ళు ఆడవాళ్ళ స్వభావం ఉండకూడదు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళ స్వభావాలు ఉంటేనే అందం ముచ్చట. వాళ్ళ స్వభావాలు వాళ్ళకు సపరేట్ స్వభావాలు పెట్టాడు దేవుడు. కాబట్టి ఈ మచిలీపట్నం టౌన్లో, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, యావత్ భారతదేశంలో, ప్రపంచం అంతట్లో కూడా తెలుగు నేర్చుకున్న ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా మీరు 10 మందికి చెప్పండి, బతకటం నేర్పండి చాలు. బతకటానికి ఎంత కావాలండి? పెళ్లి చేసుకొని నేను చాలా మందిని అడుగుతూ ఉంటాను. పెళ్లి చేయరాబాయ్ 26 సంవత్సరాలు వచ్చి 27 సంవత్సరాలు పెళ్లి చేసుకోవచ్చు గారంటే ఇంకా నేను సెటిల్ అవ్వాల. నేను ఎప్పుడు చేసుకుంటానంటే, ఒక ఇల్లు కట్టుకున్నా చేసుకుంటా, ఒక కారు కొనుక్కున్నా చేసుకుంటా, ఉద్యోగం వచ్చినా చేసుకుంటా. ఎప్పుడు ఉద్యోగం అవుతుంది, ఎప్పుడు ఇల్లు కడతావు, ఎప్పుడు చేసుకుంటావు, అయిపోద్ది. 40-50 వచ్చేస్తాయి. ఇంకెందుకు? 20 సంవత్సరాల కోసం ఎందుకు పెళ్లి చేసుకుంటాం? అలా కాదు, క్వాలిటీగా బతకండి. 22-23 సంవత్సరాలు పెళ్ళి చేయండి. ఉద్యోగం లేదా పెళ్లి చేసి ఏదైనా వ్యాపారాలు పెట్టించండి. పిల్లలు లవ్ చేసుకుంటున్నారు కదా, నేను కోరుకున్నాను చేసుకోకపోతే చచ్చిపోతానంట. చచ్చిపోయినా పర్వాలేదు. పరువు హత్యలు ఎక్కువైనాయి. పరువు కోసం కూతునే చంపేసుకున్నా. ఎందుకు మనిషి బతికేనా? లవ్ చేసుకున్నారు, ఆడు ఏమి చేయలేనోడు, ఇష్టపడ్డా ఏ వ్యాపారం పెట్టించు, వ్యాపారం పెట్టించి బతికించకూడదా? ఏం కోరికలు రా బాబు, ప్రశాంతంగా బతకరు. మీరు బతకరు, వాళ్ళే బతకరు. మీరు వెనక తిరిగి ఆలోచించుకోండి, మీరు ఎలా బతికారో, మీ పిల్లలు ఎలా బతుకుతారు. ఉంటానికి చూసుకుంటానికి ఇల్లురా, చూసుకుంటానికి ఇల్లు, చూసుకుంటానికి బెంచ్ కార్లు, తిన్నది అరగదు, బీపీలు, షుగర్లు, ఆ ఫైల్ ఒకటి పట్టుకుని కోర్టుకి వెళ్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. బతుకంతా గందరగోళం బతుకు. కలిసి ఉంటారా? ఉండరు. మీరు కలిసి ఉండరు, మీ పిల్లలు కలిసి ఉండరు, కాపలా చేయనివ్వరు.
మీరు పేరు 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 కోసం వ్యవస్థలు నాశనం చేస్తున్నటువంటి తల్లిదండ్రులారా, వ్యవస్థను నాశనం చేస్తున్న భార్యలారా, భర్తలారా, మీరు ఒకవైపు దేవుణ్ణి, ఒకవైపు సాతాన్ని చూసి ఎలా బతకాలో కూడా తెలియట్లేదు మీకు. రెండు పడవ మీద కాళ్ళు, ఎచ్చగా ఉందావా నువ్వు ఎచ్చగా ఉందా తెలియట్లే, ఆనందంగా ఉందావా తెలియదు. ఈ దొంగ మొదలు చెబుతారు, ఏయ్ మారు మనసు పొందావురా, బాప్తిసం తీసుకున్నావు, పెళ్ళయింది, పిల్లల్ని చూసుకోరా, నీకెందుకురా, నీకు రాజకీయాలు, నీకెందుకు దేశం కోసం, నువ్వు దేశం కోసం పుట్టావా, ప్రజల కోసం పుట్టి, నీ భార్య పనుల సంగతి ఏంట్రా నీకు అని బోధించే దొంగ బోధకులు ఉన్నారు ఈరోజు. స్వార్థ పనులు పనులకు రాజ్యం చేరరు, స్వనీతి పనులు చేరరు. దేవుని చిత్తం చేయాలి. ప్రభువా ప్రభు అని ప్రతి ఒక్కరు నా రాజ్యం చేరు, నా తండ్రి చిత్తం చేయవారు పరలోకం చేరతారా అన్నాడు. తండ్రి చిత్తం ఏంట్రా? నిన్ను వల్ల నీ పొరుగు వారు ప్రేమించాలి. నేను హాస్పిటల్లో ఉన్నా, నన్ను చూస్తాకు వచ్చారా, నేను వ్యాధిగ్రస్తున్నా, మరణ పడకలున్నా, రోగినైపోయా, ఒక్కడ చుత్తకు వచ్చారా అని యేసు ప్రభు అప్పుడు అడుగుతారు. అయ్యే బోధిస్తారు, మళ్ళీ భయం ఉండదు అసలు. ఏం మనసాక్షి? నీ చెరసాలు ఉన్నప్పుడు వచ్చారా? మీరు చెరసాలకి వెళ్ళరు. ఎవడన్నా చెరసాలకి వెళ్తే ఆడు అరే చెరసాలకి వెళ్ళకూడదురా దొంగలు. మళ్ళీ ఇక్కడ వాక్యం చెబుతారు, దుష్టులు ఆలోచన చెప్పున్నాడుగా, పాపల మార్గ నిలువుగా, అపహాసులు కూర్చుని చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఉంది ఆనందించుచు దివారాతులు ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలంలో ఎవరైనా నాటపడిదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండడు, అతడు చేయనిదంతయో సఫలమగును. ఏంటంటే నా భార్య, నా బిడ్డలు, నా డబ్బు, నా ఇల్లు అంత సఫలమైపోతాయి. చెరసాల్లో ఉన్న చోటకి వెళ్ళలేడు, వాక్యాలు ఎత్తుకుంటాడు, హాస్పిటల్కి వెళ్ళడు, ఎవడన్నా ఆకలితుంటే అన్నం పెట్టడు, ఆడ అన్ననే పట్టించుకోడు, తమ్ముడిని పట్టించుకోడు, పిల్లల్ని పట్టించుకోడు, వాడికాడు, వాడి తాగుడు, వాడి కాపురం, వాడి ఒక్కొక్క తల్లి ఉంటుంది, బ్యూటీ పార్లరు, మంచి పట్టు చీరలు, ఆగోవాల భర్తతో కాపురం, భర్తతో హ్యాపీగా గడపడం తెలియదు వీళ్ళకి. చాలా కుటుంబాల్లో సరి చేసుకోండి. లేకపోతే మచిలీ పొట్టలు ఇన్ని కర్రీ పాయింట్లు ఏంటి, ఇన్ని బిర్యానీ పాయింట్లు ఏంటి, ఇళ్లలో వంటలు చేస్తున్నారు మీరు. అరే టీ క్యాండిల్ దగ్గర చూస్తే జనాలు తెగ ఎక్కడికి ఎక్కిరిసిపోయి ఉంటారు. టీ క్యాండిల్ దగ్గర లైను, ఆ కర్రీ పాయింట్ దగ్గర లైను. ఇళ్లల్లో చీరలు చూసి అసలు బతకడే తెలియట్లేదండి. అరే బాబు, నేను దేవుని కృపతో చెబుతున్నా, దేవుని జ్ఞానం చెబుతున్నా, దేవుని ప్రేమతో చెబుతున్నా, సంతోషంగా బతకండి, ఆనందంగా బతకండి. రేపుడు గురించి వద్దు మనకి. కుడియాలు తిరగబాండి, అటు ఇటు చూడబాండి, వెనక కూడా చూడబాండి. రేపుడు సంగతి ఎందుకురా? రేపుడు గురించి ఆలోచించి ఈ రోజులు ఉన్న ఆనందం పోగొట్టుకుంటాం. ఒక క్రైస్తవుడు చెబుతున్నా, ఒక ఆత్మల పట్టు జాలరుగా చెబుతున్నా, ఒక లాజరుగా చెబుతున్నా, లాజర్ పోర్షన్ వేయాల్సిందే, కుదరదు. నేను ఎప్పుడు మోసేగా ఉంటాను, కుదరదు. లాజర్లా కూడా మారుతాడు దేవుడు. నన్ను లాజర్లాగా మార్చాడు, మోసేలాగా మార్చాడు, పేతుల్లాగా మార్చాడు. అన్ని పోర్షన్లు చేయాల్సిందే. నేను నాకు కుదరదు. సినిమాలో హీరోలాగా నేను బైక్ ఉండాలి, మంచి షూట్ బూట్ ఉండాలి, నేను ఫైటింగ్ చేస్తాను, కుదరదు. ఒక్కోసారి హీరో కూడా యాసం వేయాల్సి వస్తుంది, లేకపోతే అటు నిర్మాత ఇవ్వడు. ఎప్పుడు నేను బైక్ మీద ఆయన కొట్టేసి ఈయన కొట్టేసి హీరోజం మెయింటైన్ చేస్తాను, కుదరదు. కొన్ని సందర్భాలు హీరో జీరో అవుతాడు. జీరో అవ్వకపోతే హీరో కాడు. మనిషి ప్రేమగా బతకనప్పుడు సుఖం ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, ఏముండదు. నేను చెబుతున్నా, ప్రతి క్రైస్తవుడు లోకానికి ఉప్పులాగా ఉండాలి, వెలుగుగా ఉండాలి, అగరు చెట్టుకు ఉండాలి, సుగంధ వాసనకు ఉండాలి. వెళ్తారే అరే ఈడు పలానా పెయిల మధు జాన్సన్ నేను చూస్తే యేసుక్రీస్తుని చూసినట్టు ఉందిరా అనుకోవాలి. అనుకుంటారు లేదు తర్వాత సంగతి. నన్ను పేలు మధు జాన్సన్ వెళ్తుంటారు, ఈయన చూస్తుంటే సైతం చూసినట్టు ఉంది అనుకుంటారు, యేసుక్రీస్తుని చూసినట్టు ఉంది అనుకుంటారు. అదంతా దేవుడికి తెలుసు, దేవుడికి మనకి సంబంధించిన విషయం. మనం వాక్యానుసారం జీవిస్తున్నావా లేదా, ఆయన ఆజ్ఞలు కట్టులు కైకుంటున్నావా లేదా, మన వల్ల మన పొరుగు ప్రేమిస్తున్నావా లేదా. రేపు న్యాయ తీర్పులో చేతులు కట్టుకుంటే నరకమే కదా. ఈ డబ్బా ఏం చేసుకుంటారా? ఒక్కోటి 3 ఇళ్ళు 4 ఇళ్ళు. ఆపదలో ఉన్నప్పుడు 100 రూపాయలు అప్పటికి ఎవరు మీరు? నిన్న అడిగానండి నేను. దీపెందుకోసం విషయంలో మస్తాను వలేనే ఇస్సాక్ అని ఇక్కడ పీకేఎం కాలనీ ఉంటాడు. ఇవలా చాలామందిని అడిగా, ఇవలా వాళ్ళు ఏమనుకుంటారంటే అన్న ఆత్మీయంగా వెనకబడిపోయాడు. చావుకులు చెబుతారు ఆడ ఆత్మీయంగా వెనకబడిపోయాడు, వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వబాండే, వాడిని అప్పటికినే ఇవ్వబాండే.
వీళ్ళు కూడా అనుకుంటారు అన్నం భక్తిగా ఉంటే మన చర్చకు వచ్చి ఉంటే 1000 కాదు 10,000 ఇచ్చేసేవాడు నేను మాట్లాడుకుంటారు బయట. అన్న ఏంటంటే జాన్సన్ అన్న మారిపోయాడు, స్టేటస్లో సినిమా పాటలు పెడుతున్నాడు కాబట్టి నేను ఇవ్వలేదంటే నిజమే. ఇదివరకు అన్నకి ఎంత గౌరవం ఉండేది మన పెంతుకొచ్చి చర్చిలో. అసలు అడుగు పెడితే ఆ సేవకుడు కూడా ఉండేది కదా, అంత నమస్కారాలు, ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్. అసలు రాజు కూడా ఉండదు, అంత రిసీవ్ ఉండదు. ఈరోజు చూడు వెనకబడిపోయాడు. అందుకనే అసలు మనం చూడు, మనం 2 ఇల్లు కట్టుకున్నాం, ఆటోలు కొనుక్కున్నాం, బాగా ఆశీర్వదించబోవడం. అన్న చూడ ఆత్మీక వెనకబడిపోబట్టి ఎట్ట ఇచ్చిందనుకున్నారు కానీ కాదు బాబు, కాదు. లాజరు పోర్షన్ ఇచ్చి పంపించాడు, రేపొద్దున కొర్నేలి పోర్షన్ ఇచ్చి పంపిస్తాడు. చెప్పలేం. మోసేలాగా నాయకత్వం ఇవ్వచ్చు, అపోస్తలుని పౌలులాగా మార్చుకోవచ్చు. చెప్పలేం. ఏ టైంలో దేవుడు ఎలా వాడుకుంటాడో తెలీదు. అది తెలుసుకోండి ముందు. నా వల్ల ఈ పట్టణంలో ఎవరికైనా హాని జరిగిందా, ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరికైనా మోసం చేశానా, అందరినీ నా తల్లులుగా, అక్కలుగా, చెల్లెలుగా, బిడ్డలుగా భావిస్తా. నాకు ఈ మచిలీపట్నంలో ఒక్క చెడ్డ సాక్షి ఉందని చెప్పండి. అంటే సినిమా పాటలు పెట్టేస్తే ఆత్మీకి వెనకబడిపోయినట్టే. ఆదివారం చర్చికి వెళ్తున్నావు, గురువారం వెళ్తున్నావు, శనివారం వెళ్తున్నావు, ఏం నేర్చుకున్నా? వాక్యాన్ని అనుసరించుంటూ తెలియలేదుగా. నిన్ను చూసి ఎవడన్నా పరలోకం వస్తాడా, ఎవడన్నా దేవుని సన్నిధికి వస్తాడా? నన్ను చూసి చాలామంది వస్తారు, మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఈ పెంతుకోసం మిషన్ సంఘంలోని విశ్వాసులతో ఈరోజు మాట్లాడుతున్నా. ఎందుకంటే నా కుటుంబం కాబట్టి, నేను అక్కడ పుట్టాను కాబట్టి, 30 సంవత్సరాలకు ఉన్నాను కాబట్టి, నేను సమాజానికి ప్రేమను పంచుతున్నా, ఆప్యాయతను పంచుతున్నా, న్యాయాన్ని చేస్తున్నా, మేలు చేస్తున్నా, ఉపకారం చేస్తున్నా. పట్టణంలో ఈ పెంతుకోసం సంఘ విశ్వాసులారా, సేవకులారా, నా మందిరం సకల జనులకు ప్రార్థనా మందిరం. నా సంఘ సిద్ధాంతం అంటే కుదరదు. సార్వత్రిక సంఘం, అందరికీ నాయకుడు పరిశుద్ధాత్మ దేవుడే, అందరికీ ప్రధాన భాష పరిశుద్ధాత్మ దేవుడే. ఈ పెంతుకోసం మిషన్ కానీ, రోమన్ క్యాథలిక్ కానీ, అందరూ మారు మనసు పొందిన వాళ్ళు మీ స్థాయికి తగ్గట్టు మీరు వెళ్ళండి. ఆ చర్చికి రోమన్ క్యాథలిక్ క్రమంలో ఉన్నావా, వెళ్ళు, నీ స్టాండర్డ్ అది. కానీ యేసుక్రీస్తుని నమ్మి యేసుక్రీస్తులాగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఏర్పరచబడిన వారి సైతం సాతాను మోసపరుస్తాడు. యేసుప్రభు దేవుడు కాదు, మెస్సియా కాదు, ఆయన నమ్ముకుంటూ పరలోకం కాదు, నరకపోతాను తప్పుడు బోధ చేసేవాళ్ళు. యేసుప్రభు రాలేదు, వచ్చాడు కానీ చనిపోలేదు, చనిపోయాడు కానీ తిరిగి లేలేదు, లేచాడు కానీ శిష్యులు ఎక్కడికో తీసుకెళ్ళిపోయి. నీ పిచ్చవాగుడు వాగిని ఈ నమ్మినోడు నువ్వు క్రైస్తవుడు అవుతావు రా అబ్బాయి. చర్చికి వస్తావు, గుడికి వెళ్తావు, మసీదుకి వెళ్తావు, తాళ్ళు వేసుకుంటావు, వాస్తు చూస్తావు, సిద్ధాంతాలు చూస్తావు, నువ్వు క్రైస్తవుడు ఎట్ట అవుతావు? నువ్వు పర్లం ఎట్ట వెళ్తావు? చారు. ఈ పెంతుకోసం సంఘంలో కూడా వాస్తు శిష్యులు లేరా? ముందు ఈ లోకాచారాలు, లోక పద్ధతులు మానుకోండి, లోకానికి వేరే ఉండండి. లోకం నిన్ను అభినందిస్తుందంటే లోకంతో రాజీ పడిపోయావు. నువ్వు లంచాలు తీసుకుంటున్నావు, భూ కబ్జాలు చేస్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, మోసాలు చేస్తున్నావు, పాలలో నీళ్లు కలిపి అమ్ముతున్నావు. నీ జీవితం అంతా అక్రమ జీవితం. ఇప్పుడు నేను ఏంటి ఈ పేర్ల మధు జాన్సన్ ఏంటి అడుక్కుంటాడంటే నీతిగా ఉన్నాను కాబట్టి అడుక్కున్నా. నీతిగా ఉన్న నాకే దోపుడు సొమ్ము తీసుకొచ్చి నాకు ఇవ్వచ్చు కోట్ల రూపాయలు. రేపొద్దున శత్రువుల బల దగ్గర నాకు భోజనం పెట్టవచ్చు దేవుడు. లేకపోతే ఈ పట్టణానికి ఎమ్మెల్యే చేయొచ్చు, ప్రధానమంత్రి చేయొచ్చు. పెద్ద విషయం కాదండి. ఏసేపుని గుంట్లో పడేస్తే తీసుకెళ్ళి ఐగుప్తు దేశాన్ని ప్రధానమంత్రి చేశాడు. నేను ఆరాధించే దేవుడు ఆశ్చర్యకరుడు. నాకేమేమి కావాలో అని తెలుసు. నేను కోరుకునేది ఒకటే, ఏసై నాకుంటే చాలు కోరుకుంటా. నేను ఈరోజు ఆనందంగా ఉండగా ఎన్ని పోరాటాలు. నాకు మా చెల్పులో సొంత ఇల్లు ఉంది. మా అమ్మరా అక్కడ వ్యాపారం చేసుకునేది ఉండేది. 5,500 అద్దె కట్టుకుని ఉంటా. మా చిన్నక్క ఉంది, పలకరించదు. చుక్కల్లోకి ఎక్కినోడు చక్కనోడు ఎప్పటికైనా తిరిగినాడని నా దినం నేను చేసుకుంటున్నాను రా. ఈ పట్టణంలో ఇంతమంది శత్రువులు చచ్చారు నాకు అని చెప్పి పెట్టుకుంటే ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయలే. వీడికి వెలుగుదోత పట్టిందని ఒకడు, ఆత్మీక వెనకబడిపోయినాడు ఒకడు. ఒక్కసారి మోకరించి ప్రార్థన చేయండి. గాలి చెట్లు వంకర ఉన్న చెట్లు ఎవరు నరగడో, తిన్నంగా ఉన్న చెట్లు నడుగుతారు. నీతిగాలోడి మీద దాడులు జరుగుతాయి. స్వార్థకుడైన నాలంటోడి మీద వేస్తే దాడులు జరుగుతాయి. మాకే డబ్బులు లేకుండా చేస్తాడు సైతాను. ఈ లోకం అంతా ఆడిదే కదా. యేసుక్రీస్తుని ఎత్తైన శిఖరం మీద తీసుకెళ్తే భూలోక రాజ్యాలను చూపించి ఒకసారి సాక్షంగా పడి నాకు నా మొక్కు మొత్తం ఇస్తానన్నాడు.
మరి అవి గుర్తు రావట్లేదు మీకు ఈ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చాడా, దైవం ఇచ్చిందా మీకు? ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకోమన్నాడు. దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల బతుకుతాడని. ఈ రోజు నాకు భోజనం డబ్బుల్లో ఒక స్నేహితుడిని అడిగా, 60 రూపాయలు వేసాడు. నేను రాయల్టీకి బతక నాకు తెలియాలి, విశ్వాసులు ఎలా ఉన్నారు, సమాజంలో స్నేహితులు ఎలా ఉన్నారు తెలియాలి కదా. మంచి స్నేహితుడు లేడు, మంచి గ్రహసుడు లేడు, మంచి మానవత్వం లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగురించి కృప పొందుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందదగిన వాడు ఇంక భూమి మీద ఎవడు లేడు. అరే ప్రాక్టికల్గా చూసుకోరని చెప్పి దేవుడు నన్ను ఇట్టి మార్పు నడిపించాడు. తెల్లవారుజాము 4 గంటలు ప్రాణం చేశా. అవును తండ్రి, ఆ పరలోక రాజ్యంలో సింహాసనం ముందు ఆసీనుడు అయిన వాడు నువ్వు ఒక్కడు, ఇంక ఎవడికి అర్హత లేదు, రాదు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, కృపాసత్య సంపన్ను రాజు అనే క్వాలిటీ ఉన్న ఏకైక వ్యక్తి నువ్వు ఒక్కడవే, ఈ ప్రపంచంలో ఎవడు లేడు అని చెప్పి నేను ప్రాక్టికల్గా తెలుసుకొని ఈ విషయం చెప్పండి అని చెప్పమని దేవుడు చెప్పాడు కాబట్టి చెబుతున్నా. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ప్రేమగా బతకండి అని బైబిల్ చెబుతుంది. ప్రేమగా బతకండి. భర్త ఆర్థికంగా దెబ్బతిన్నాడా, సహకరించండి. ఆదాము అవ్వని దగ్గర తీసుకెళ్ళి నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, నీ సాటైన సహకారినిగా నీ భార్యని తీసుకొచ్చాను, మీ ఇద్దరు కలిసి ఉండండి అన్నాడు. భర్త కొద్దిగా ఆర్థికంగా దెబ్బతిన్నాడా, నువ్వు పోషించు, తప్పేముంది. మళ్ళీ పోషించి నేను అటు పోషించి ఇటు కూడా చెప్పుకుంటే అసలు భార్య భర్తలు అంటారా? వాళ్ళని ఏమంటారు చెప్పండి. ఇప్పుడు కొన్ని పల్లెటూరులో మనం చూస్తున్నామండి, భార్య ఒక్కొక్క అక్క చెల్లెళ్ళు ఉంటారు, చూస్తే చాలా ఆనందం వేస్తుంది నాకు. భర్త తాగేసి వచ్చి కొట్టేస్తాడు, కొట్టేసైతే మళ్ళీ ఆడి బోధ పడిపోతే మళ్ళీ ఆడి స్నానం చేసి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని చక్కగా హ్యాపీ కాపురం చేసే అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ప్రేమ డబ్బున్న చోట ప్రేమ ఉండట్లా, నీకు డబ్బు పెరిగే కొంది కీడు వస్తుంది. ధనాపేక్ష సకల కీళ్ళకు మూలం, డబ్బు కోరుకున్నారా మీరు కీళ్ళలో పడిపోతారు. ఎంతమంది అక్క చెల్లి చూస్తే నాకు ముచ్చటేస్తుంది. పల్లెటూరు టౌన్లో కూడా చూసా, భర్త పని పాట చేయడు, భార్య ఉద్యోగం చేస్తుంది. ఎంత ప్రేమ ఉండేవాళ్ళని చూసాం. వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు కాదు, ఎక్కువ శాతం చూసా. కొంతమంది భర్తలు భార్యల్ని స్కూల్ కాడ టీచర్లు దించేసి వస్తారు, ఏం చేయరు, ఇంటికాడ పిల్లలు చూసుకుంటూ ఉంటారు. తప్పే ఉందంట. కొంతమంది ఉంటారు రాక్షసులు, ఇంట్లో జీతాలు ఇవ్వని వాళ్ళు ఉంటారన్నమాట. నేను కష్టపడిన డబ్బులు నాయే, ఇంటి అద్దె కట్టను, నన్ను స్కూల్ కాడ దించావా, నా డబ్బులు నాయే, నువ్వు కష్టపడి పోషించు, మగోడంటే పోషించాలి అని అట్లా కాపురాలు రోజుకి అట్లాగే ఎవడు తినడం వల్ల ఆ డబ్బులన్నీ దాచి దానికోసం ఎవడో కాసం కూర్చుంటాడు. సాంతిగ్రహం ఉందిగా, తినండి, మంచిగా మంచి భోజనం చేయండి, చక్క మంచి బట్టలు వేసుకోండి, ఆప్యాయతగా ఉండండి, ఆనందంగా ఉండండి. అలా ఉంటే అసలు ఈ పోలీస్ స్టేషన్లు అవసరంలా, కోర్టులు అవసరం, ఏం అవసరంలా, ఆనందంగా ఉంటారు. ఏజెన్సీ ఏరియాలు చూసి నేర్చుకోండి. అడవుల్లో చాలా అందంగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూడండి, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పాపం మత్స్యతులు లేనివాళ్ళు, భార్యాభర్త ఇద్దరు చేతులు పట్టుకుని కలిసి వెళ్తున్నారు. ఎన్నో చూసి నేర్చుకోండి, బతకడం నేర్చుకోండి. ముందు తింటాకి ఏం కావాలి, 4 చీరలు చాలవా, 2-3 బీరువాలు బట్టలు కావాలి, పెద్ద బిల్డింగ్ కావాలి, కారు కావాలి, పేరు కావాలి. మీ ఆయన ఏం చెప్తాడు, మా ఆయన ఏం చేయడండి, ఆడు పనికిమాలోనికి వేసుకున్నా, మా నాన్న ఆఫీసుని చేస్తానంటే నేను చేసుకోరా, పనికిమాలోని చేసుకున్నా. కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు, ఇప్పుడే అయిపోయింది. ఏమ్మా వాళ్ళని చెప్పాలా? సర్లే కొన్ని సంవత్సరాలు బాగానే చూశాడు, ఏదో దెబ్బతిన్నాడుగా, నువ్వు చూడొచ్చు కంటే అట చెప్పరు. మళ్ళీ మా ఆయన తెలుసా, మా ఆయన 2 ఇళ్ళు కట్టాడు, దొంగతనాలు చేశాడు, మోసాలు చేశాడు, మరి గంజా అమ్మాడు, అవి చెప్పకుండా 3 ఇళ్ళు కట్టాడు. అవి చెప్పిన పర్లా, ఏమన్నా గంజా అయితే తప్పేంటి, ఆడు ఇల్లు కట్టాడు లేదా, పెళ్లి చేసాడు లేదా, గౌరవంగా బతికెళ్ళాడా, పెళ్ళానికి భోజనం పెట్టలేనోడు, పెళ్ళానికి ఈ సరైన ఇల్లు చూడలేనోడు, ఆడేం మనిషి అండి. నా కూతుర్ని అనవసరంగా నాశనం చేశానని చెప్పి మొత్తుకునే పిచ్చ తల్లిదండ్రులు, బురద పందులు చాలా చచ్చారండి.
ఈ మధ్యకాలం ఈడే పిల్లలు ఒక సంఘటన జరిగింది. అల్లుడు ఏం చేయట్లేదు బోర్డంతా ఆస్తి ఉంది. మరి ఆస్తి అల్లుడికి ఇచ్చి ప్రశాంతంగా బతకనవచ్చుగా అయిపోయింది. ఉన్న ఆస్తి వడ్డీ వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు కొంతమంది. బతకడం తప్ప, ఇన్వెస్ట్ చేసుకుని బతుకుతుంది తప్ప. ఇదేం పైశాచిక ఆనందం అంటే? ₹1,00,00,000 ఉండే అటు చేపల చెరువు చేసుకున్నాడు, లేకపోతే వడ్డీ వ్యాపారం చేసుకున్నాడు, 2 ఇళ్ళు కట్టుకుని అద్దెలకు ఇచ్చున్నాడు. ఆడితో ప్రశాంతంగా పోతుంటే ఏంటంటే 4 ఇళ్ళు ఉంటే అద్దెలు వస్తాడు, ఖాళీగా ఉంటాడా అంటన్నా? మూర్ఖులారా, శాపగ్రస్తులు మీరు శాపగ్రస్తుని బతుకుతుంది. మీరు సుఖంగా బతట్లా. వాళ్ళని చూసి ఏమి నేర్చుకోబాండి మిత్రులారా. కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండండి. దేవుని యందు భక్తులు కలిగి ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే అది చూసి పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి మనం కుటుంబాన్ని సంస్కరించుకుందాం, భార్యాభర్తలు సంస్కరించుకుందాం, దిద్దుబాటు చేసుకుందాం, ఆనందంగా బతుకుదాం. ఎన్ని సినిమాలు చూసామండి. సినిమాల్లో అయితే హీరో హీరోయిన్ పెళ్లి కాకముందు 3 సంవత్సరాలు ప్రేమించుకుంటారు, 4 సంవత్సరాలు ప్రేమించుకుంటారు. అసలు ఎదిరి పెట్టుండ్రు. అద్దరైతే చెవులు మంటలు వచ్చేస్తే ఫోన్లు మాట్లాడి ఏం తిన్నా, ఏం కూర, ఇంకేంటి. పెళ్ళైన తర్వాత ఏముండదు. ఇక పెళ్ళైన తర్వాత అమ్మా నాన్న చెబుతారు, ఏంటి అల్లుడు ఏం చేయట్లా, సంపాదించమను. పలానా వాళ్ళు పెళ్ళి అవుతుంది, వాళ్ళు మనకి బంగారు బొంగురు పెట్టారు, మనకు బ్యాసిలెట్ పెట్టాలి, ముందెళ్ళు, పేరు కావాలి మనకే. పేరు చస్తున్నారా బాబు? మీరు బతిసామని ప్రశాంతంగా పేరు కోసం ఇంట్లో అడుక్కున్నోడికి ఉప్పు నీళ్ళు పోయారు, చచ్చేవాడికి ఉప్పు నీళ్ళు పోయారు. పెళ్లి చేసి పెడతారు. ఒక్కొక్క ఇస్త్రాకులో స్వీట్లు, హాట్లు, పచ్చళ్ళు, కారపళ్ళు, రసాలు, సాంబార్లు, ఉలవచారు, మాంసం, చేపలు అన్నీ పెట్టి పేరు. అరే ఇదేంట్రా, మొన్న అడుక్కున్నోడు వెళ్తే అన్నం పెట్టలేదు, ఏంటి ఇన్ని పెట్టాడు, ఏదో మొత్తానికి ఏదో ఎవడో సచ్చాడు రా అని చెప్పుకుంటే తింటారు. తిని వీళ్ళు చేస్తారు. ఫుడ్ పాయిజన్ అయ్యి 4 రోజుల దాకా వీడికి మళ్ళీ ఆకలి ఉండదు. అటువంటి దరిద్ర బతులు బతకబాని. ఏంట్రా మీ పేర్లు, దరిద్ర పేర్లు. బతకడం నేర్చుకోండి మీరు ముందు. పేర్లు మధు చేస్తాను, నేను బతుకుతున్నా, ఎలా బతకాలి నేర్పుతున్నా. నా ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు నా ఫాలోవర్స్. లోకానికి ఉప్పుగా ఉండాలి, మనం వెలుగుగా ఉండాలి, అగాధ చెట్టుగా ఉండాలి, సుగంధ వాసనగా ఉండాలి. క్రైస్తవులారా మీరు గుర్తుపెట్టుకోండి, బొగ్గు గనుల్లో ఒక తెల్లని పుష్పం ఉంది. బొగ్గు గనుల్లో బిల్డింగులు, బళ్ళు, కార్లు అన్నిటి మీద బొగ్గు పొడి పడద్ది సాయంత్రంకి. ఈ తెల్లని పుష్పం మీద మాత్రం పడదు. దానికి జారుడు స్వభావం అనమాట. ఒంటి మీద దుమ్ము పడంగానే, బొగ్గు పొడి పడంగానే అట్ట దులిపేసుకునే స్వభావం ఉంది. క్రైస్తవుడు అలా ఉండాలి. ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అది చూడకూడదు, ఇది చూడదు. ఏం చూస్తారా? ప్రపంచం ఇచ్చింది దేనికిరా? కళ్ళిచ్చింది దేనికే? ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అప్పుడే ఆ స్త్రీతో వ్యభిచారం చేసినట్టు అన్నాడు కదని ఇక ఆంక్షలు పెట్టేస్తారు. ఈ భక్తి గర్వంధులు, ఈ అపోస్తులు కాకే మేము అపోస్తులు అని చెప్పుకునేవాళ్ళు అబద్ధ బోధకులు చాలా చెబుతారు. వెలగల వస్త్రాలు ధరించకూడదు, ఆభరణాలు ధరించకూడదు, మందులు వాడకూడదు, సినిమా చూడకూడదు. ఈ డబ్బులు సంపాదించుకో, ప్రార్థనలోనే ఉండే. ఎప్పుడు ఇంట్లో కాపురాలు చేయాల్సిన పని లేదు, ఎప్పుడు ప్రార్థనలో ఉండండి. పిల్లల్ని చదివించేయండి, అప్పులు చేసి చదివించేయండి. పిల్లల కోసమే మీరు ఒకళ్ళనొకళ్ళు ఆదుకోబాగండి, ఒకళ్ళు సాయం చేయబోండి. అరే నువ్వు భర్తవు కదా, నువ్వు ఖచ్చితంగా నువ్వు గాని గదిలో చేయాల్సిందే, నీ కర్మది. అసలు బైబుల్ అని చెప్పిందని అబద్ధబోధ చేస్తారు. బైబుల్లో లేని చెబుతారు. భర్తకు న్యాయం, భార్యకు న్యాయం, ఇద్దరిని దేవుడు సమానంగా పెట్టాడుగా. కాబట్టి క్రైస్తవ బోధకులకి, క్రైస్తవులకి, క్రైస్తవ అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 5 ఉన్నా నీ చేరి చేస్తే నేను పెడితే వింటారు. 20 మంది, 30 మంది, 50 మంది, 500 మంది ఇన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇది ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే చాలామంది బాధలు ఉన్నారు. కొంతమంది ఆత్మహత్యలు చచ్చిపోతున్నారు. ఆడోళ్ళేనా, మహిళలేనా వేధింపులు, మగోళ్ళకు ఉండవా? కాబట్టి అవిధేయులుగా బతకబాగండి, అజ్ఞానులుగా బతకబాగండి. మీ ఆదాయానికి తగ్గట్టుగానే మీ కుటుంబాన్ని పోషించుకోండి. హెచ్చులకు పోబాగండి. చాలామంది ఉద్యోగస్తులు కుటుంబాలు చూస్తున్నా ఆత్మహత్యలు చేసి చచ్చిపోవటానికి కారణం ఇళ్లలో స్త్రీలే. కోరికలు మన భర్తకి
ఎంత జీతం వస్తుంది, ఆ జీతంతో మనం ఎలా బతకాలి? లేదు, వచ్చేది 50,000, ఖర్చు ₹1,00,000. కుటుంబాలు నాశనం కాక ఏమవుతాయి? ఏం కావాలి? మంచి ఆహారం, సాధారణ ఒక ఇల్లు, ఒక ఫ్యాను, ఇంకో డబ్బులుంటే కొద్దిగా ఏసీ, ఏం కావాలి? రాజస్థాన్ టైల్స్, ఆస్ట్రేలియా సింకులు, కొంతమంది అయితే బంగారంతో కూడా బాత్రూములు. ఏం మనుషులండి వీళ్ళు? మనుషులు అంటారా? అనిల్ అంబానీ చూడండి, నా డబ్బు నా ఇష్టం, పెట్టుకో, ఆహార భద్రతా మండలి ఉంది, రాజ్యాంగంలో ఉంది, కష్టపడి నువ్వు సంపాదించుకుంటే ఎంత మాత్రం ట్యాక్సీలు కడితే ఏంట్రా ఇది? చట్టాలు ఉండే, ఏం అమల్లో రావు. లోక్పాల్ బిల్లు అమల్లో రానిచ్చారా? అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతరా నీ ఎమ్మెల్యే ఎంపీ, నీ ఆస్తి ఎంతరా? నీ రాజకీయ నేపథ్యం ఏంటి? నీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ తాత ముత్తాతల ఆస్తిని వేయరా? మొన్న ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టింది, దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. దాన్ని రద్దు చేయించాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వీళ్ళకి బాగా వేల ఎకరాలు ఉన్నాయి, ఇవన్నీ లాక్కుంటారని, దళితుల భూములు లాక్కుంటారని. నేను మధ్యలో ఎందుకు చెబుతానంటే, ప్రతిదీ కుటుంబంతో ముడిపని ఉన్నదే. కుటుంబానికి కావాల్సింది ఆస్తి కావాలి, ఐశ్వర్యం కావాలి, పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి, డబ్బు కావాలి, మంచి గాలి వాతావరణం, ఇల్లు కావాలి, మంచి ఆహారం కావాలి. ఏముండే? ప్రభుత్వం నుంచి ఏమన్నా ప్రజలకు ఉపయోగం ఉందా? సారా అమ్మాల్సిందే, బ్రాందీ అమ్మాల్సిందే, గంజాయి అమ్మాల్సిందే, కొక్కైనా అమ్మాల్సిందే, రోగాలకు సావాల్సిందే, కరోనా పంపించాల్సిందే, వ్యాక్సిన్ వేయాల్సిందే, చావాల్సిందే. జనాలు 780 కోట్ల మందికి కావాల్సిన ఫుడ్ లేదు కాబట్టి చంపుతాం, మేము బతుకుతాం. మేము ఫామ్ హౌసుల్లో మేము పండించుకుని పంటలతో బతుకుతాం. ప్రజలారా చూడండి, కైసులారా, పాషలారా మీరు చూడండి, రాజకీయ నాయకులు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, మీరు ఎంత అనారోగ్యంగా ఉన్నారు. తింటున్నారు గ్యాస్ ట్యాబ్లెట్, బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్. ఎందుకు ఈ వ్యాధుల పైన పడుతున్నారు? పాలకులు సరిలేకపోవటం, ఇంట్లో కుటుంబ వ్యవస్థ సరిలేకపోవటం, ప్రేమగా బతకకపోవడం వల్ల ఈరోజు ఈ విధమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. టెన్షన్ 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 ఆలోచనల వల్లే రోగాలు వస్తున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం, సంతోషమే సగం బలం. సంతోషంగా ఎంత సంపత్తి ఏం ప్రయోజనం రా బాబులు. సరే, కాబట్టి ప్రియమైనటువంటి మిత్రులారా, ప్రియమైన అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా, బిడ్డలారా, మనందరం కూడా ఈరోజు ఉన్నాం, రేపు ఉంటామని తెలియదు. ఉన్నంతవరకు హ్యాపీగా ఉందాం. జేబులో ఒక ₹100 లేకపోయినా, తింటాకి లేకపోయినా ఆనందంగా ఉండాలి. మనల్ని చూస్తే ఇతరులకు ఆనందం కలగాలి. అరే మనం చూస్తే కళ్ళల్లో అసూయ, కోపం, ద్వేషం, అహంకార దృష్టి, కళ్ళలాడే నాలుక, అబద్ధమాడే పెదవులు, నిరపరాధులు చంపే చేతులు, కీడు చేటుకు పరుగులు తీసే పాదాలు, అన్నదమ్ముల జగలు పుట్టించేవాళ్ళు ఎందుకు బతుకుతున్నారా మీరు? ఎందుకురా బతికేది? పాములకి మీకు తేడా ఏంటిరా బాబు? మంచిగా బతుకుతాం, అందరూ మంచిగా బతుకుతాం. మన వల్లే మన పొరుగు వారి ప్రేమతో, శత్రువుల ప్రేమతో బతకాలని కోరిక ఎవరికైనా ఉంటే హాస్పిటల్కి వెళ్ళండి, మీరు బతుకుతారు. చావాలనుకుంటే ఈయన చూడండి, ఈ అసూయ పనులు చూడండి, చచ్చిపలిపిస్తుంది. అసూయ పనులు, స్వార్థ పనులు, డబ్బు పెంచడం చూస్తే జీవితం మీద రక్తి వస్తుంది. నాకు ఎన్నోసార్లు రక్తి వచ్చిందండి. ఇంటికి 2 ఉద్యోగాలు ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్, డబ్బులు ఉంటాయి, పక్కోడు అటు చచ్చిపోయినా పట్టించుకోరు. మన బలరాంపేటలో ఒక కుర్రోడు 3 రోజులు అయిందని చచ్చిపోయి, ఎవరికి తెలియదు. భారం ఉంటేగా. ఇంటి ముందుకు వచ్చి అమ్మ అన్నం పెట్టు, అన్నం పెట్టు, అన్నం పెట్టు, అమ్మ ఏమన్నా డబ్బులు, అమ్మ ఛార్జీలు డబ్బులు పోయి, బస్సుకి ఎక్కి వెళ్తాకి డబ్బులు లేవని అరిసి 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 పడిపోతారు. పడిపోతే ఇంటి పక్కన ఎవడన్నా పేదోడు వచ్చి మంచి నుంచి లేపుతారు, కానీ ఇంట్లోంచి బయటికి రాడు. ఇటువంటి కఠినాత్మలైనటువంటి క్రైస్తవులారా, మీరు ఖచ్చితంగా నరకాన్ని సిద్ధపడుతున్నారు, డౌట్ లేదు. ప్రభా అని ప్రతి ఒక్కరు తండ్రి రాజ్యం చేరరు. పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవారు పరలోకం చేరతారని దేవుడు చెప్పారు. తండ్రి చిత్తం నెరవేర్చండి. నువ్వు క్రైస్తవుడైనంత మాత్రం పరలోకం చేరవు. చర్చిలో చెప్పరు, మీకు చెబితే కానుకలు ఇవ్వవుగా. నువ్వు నాలాంటి వాడు చెబుతున్నారు, ఏమన్నా మారండి. చర్చిలో చెబుతూ నువ్వు కానుకలు ఇవ్వవుగా. నాలాగా చెబితే ఎవడన్నా వస్తాడా? ఎవడు రాడు. పరలోకం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే నా చర్చికి రండి, పరలోకం వెళ్ళిన వాళ్ళు ఎవడు నా దగ్గర రాబాండి అని చెప్పి ఒక పాస్టర్ గారు అంటే ఏదో 10 మంది వచ్చారంట పరలోకం సంబంధించిన వాళ్ళు. ఎందుకు వస్తున్నావు మన చర్చికి? పెళ్ళి అవుతుందని వస్తున్నా, ఉద్యోగం వస్తుందని వస్తున్నా, రోగం తగ్గుద్దని వస్తున్నా. తగ్గింది ఉన్నా, మావాడు ఉన్నాడు, వాడు మన రోగం వచ్చింది తగ్గింది వచ్చాడు, మళ్ళీ రోగం వచ్చింది వెళ్ళిపోయాడు, తాడేర్చుకున్నాడు, మంత్రుడి దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళు ఏమి క్రైస్తవులు ఏం బోధిస్తున్నావు? పాస్టర్ గారు ఏం బోధిస్తున్నావు?
ప్రవక్త అంటావు, ఎన్ని వరాలు ఉండి ఏంటిది? అందరు కలిపి ఒక్క వేది మీద రావడానికి ఇష్టపడతారు. సమాధానపరచు. సమాధానం ఉంటే ఇష్టం ఉండదు. రాజరిక వ్యవస్థ కావాలి. బాబాలు స్వామీజీలాగా తయారైపోయినటువంటి పాస్టర్లారా, మీకు సొరగలు పడతాయి, దరువులు పడతాయి. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నాడు మీరు అనుకోవచ్చు. ఈడు చెప్పింది ఏంటి మనం వినేది? ఈడు క్రైస్తవుడు కాదు, రాజకీయ నాయకుడు కాదు, పనికిమాలోడు, పెళ్ళం పిల్లలు చూడలేడు, అసమర్థుడు, అడుక్కునేవాడు 100 అంటారు మీరు. రౌడీ అంటారు, గోండా అంటారు, యాక్టివిస్ట్ అంటారు, రకరకాల ఎన్ని అనుకున్న పర్లేదురా. నేను అయితే క్రీస్తు దాసుండి బాబు. నేను మేలుకోరే చెబుతున్నా, అందరు మేలుకోరి చెబుతున్నా. యథార్థవాది లోక విరోధం అన్నట్టు మీరు ఏమనుకున్నా పర్లేదు. సంతోషంగా బతకండి, సమాధానంగా బతకండి, ఆనందంగా బతకండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండి చెబుతున్నా. నా మాటలు మీకు నచ్చితే ఏనండి. లేదు మేము అలా ఉండం, మాకు పేరు కావాలి, పేరు కోసం తిండి మానేస్తాం, పేరు కోసం ప్రఖ్యాతి కోసం కోర్టులకని వెళ్ళిపోతాం, స్టేషన్కి వెళ్ళిపోతాం, కొట్టుకుంటాం, విడిపోతాం, ఎట్టా బతికేస్తాం, మీ ఇష్టం. ఇక్కడ నరకమే, అక్కడ నరకమే. ఇక్కడ నేను చెబుతున్నా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో చెబుతున్నా, వాక్యాన్ని అనుసరిస్తూ, ఆయన ఆజ్ఞల కట్టలు గైకుంటూ, న్యాయవిధులు అనుసరిస్తూ, ఆయన అడుగుజాలు నడుస్తూ ఎప్పుడు పరలోక ఆనందాన్ని ఇక్కడే అనుభవిస్తున్నా. మహిమ ప్రపంచంలో ఉన్నటువంటి ఆనందకరమైన జీవితాన్ని ఇక్కడ అనుభవిస్తున్నాను కాబట్టి నేను ఇంత ధైర్యం చెప్పుకోగలుగుతున్నా. సంతోషంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా. మీరు కూడా ఉండండి. నాకు నేను మంచి కద్దర బట్టలు వేసుకుంటా. నాకు దేవుడు ఇచ్చాడు బైకు. ఎవరిచ్చారంటే నా కొడుకు, కూతురు, నా భార్య ఆ డబ్బులతో కొనిపెట్టి ఇచ్చారు. విశ్వాస జీవితం అంటే అట్లా ఉండాలంటే నేను సంపాదించాలనుకుంటే అక్రమాలు చేసి మోసాలు చేసి సంపాదించగలను. నరకానికి పోయే డబ్బు ఎందుకు? పరలోకం పోయే దరిద్రమే గొప్ప. పరలోకానికి వెళ్ళే దరిద్రుడు లాజరు, దరిద్రం ఆయన పరలోకం చేసింది. దరిద్రుడైన లాజరు పరలోకి వెళ్ళాడు, ధనవంతుడైనటువంటి వాడు నరకానికి పోయాడు. లాజర్లా కూడా ఒకసారి లాజర్ ప్లేస్లోకి వెళ్ళి ఆలోచించండి. మీ ఇంటి ముందు మీ అన్నదమ్ములు, అక్క చెల్లి ఎవరన్నా అప్పడితే మొహం తిప్పుకోబాండే. కఠినమైన తీర్పు, యుగాలు నరకంలో కాలిపోతారు. బేదలు కప్పించువాడు యెహోవా కప్పించినట్టు. పట్టణ ప్రజలారా, క్రైస్తవులారా, నా గురించి ప్రార్థన చేయండి. రాబోయే రోజుల్లో కోనేలిలాగా వాడుకోవచ్చు, చెప్పలేము. మత్తయిలాగా వాడుకోవచ్చు. ఎవడో మత్తయి లాంటి వాడు ఎవడో ఒకటి దొరుకుతాడు నాకు ఇక్కడ బందర్లో. వాడు ఉన్నాడు, హౌసింగ్ బోర్డులో ఉన్నాడు. నేను పేరు పెట్టే మాట్లాడతా. నువ్వు చేసేదేముంది? అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి, లంచగొండి తన డబ్బులతో సుఖభోగాలను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే గౌరవం ఉండదు, యేసుక్రీస్తు అంటే గౌరవం ఉండదు. నేను ధనవంతులాగా తయారైనటువంటి మత్తయిలారా, అక్రమైన వ్యాపారం, వడ్డీ వ్యాపారం చేసిన వాళ్ళారా, క్రైస్తవులారా, మీరు అందరికీ దేవుడు తీర్పు తీర్చేస్తాడు. ఇక్కడ తీర్పు తీరిస్తే మీరు ధన్యులు. ఇక్కడ తీర్పు తీర్చలేదనుకో, ఇక అక్కడ డైరెక్ట్గా నరకంలో ధనవంతులు వెళ్ళిపోయి తండ్రివైన అబ్రహామ లాజరుతో చిటికిన వేలతో ఒక్క చుక్క నీళ్లు నా నోట్లో ఎత్తే నాలుక ఎండిపోతుంది అనుకునే పరిస్థితి వస్తుంది. వరే డబ్బు ఏం పట్టుకెళ్తారు? 6 అడుగుల స్థలం, ఒకటి 2 ఇళ్ళు, 3 ఇళ్ళు, 4 ఇళ్ళు, 100 ఎకరాలు డబ్బు, షేర్ మార్కెట్ డబ్బు, ఎంత ఏం చేసుకుంటాయి? ఆకలితో నోటికి అన్నం పెట్టండి రా బాబు. ఇతరుల సంతోషం చూస్తే నువ్వు ఇతర కళ్ళలో ఆనందం చూస్తే నువ్వు ఆనందంగా ఉంటావు. ఇతరుల ఏడుపు చూస్తే నువ్వు ఏడుస్తావు. గుర్తుపెట్టుకో. మన కళ్ళ ముందు ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఆడి కన్నీరు తొడవాలి, ఆడి కళ్ళలో ఆనందం చూడాలి. మన ఫేస్బుక్లో చూస్తున్నాం, ఒక పిల్లోడు ఆకలితో అలమటించిపోతుంటే ఆడికి రెండు రొట్టెలు ఇస్తే నవ్వుతా తింటుంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. ఎంతోమంది తినడానికి లేదు. రాబోయే రోజుల్లో భయంకరమైన కరువు రాబోతుంది. మీ డబ్బులు చూసి ఏడ్చే రోజులు దగ్గర పడినాయి. ఈ డబ్బులు బంగారం అన్నీ చూసుకుంటారు, కొంటాకి మీకు ఆహారం దొరకదు. డబ్బు పిచ్చోళ్ళారా, ధనవంతులారా, మీకు కొనడానికి రైస్ ఉండవు, నూనె ఉండదు, పిజ్జాలు బర్గర్లు ఉండవు, చికెన్ జాయింట్లు ఉండవు. ఏం రాబోయే రోజుల్లో భయంకరమైన కరువు వస్తుంది. ప్రకటన గ్రంథం ఉంది. అప్పుడు ఏం తిని బతుకుతారు? దాసం ఇప్పుడు తినిసామండి. కనీసం ఇప్పుడు ఆ బలం కన్నా అప్పుడు కనీసం ఆ కరువు కాలంలో నీళ్లు తాగో, ఏ ఆకులు వెళ్ళాలి తిని బతకవచ్చు. ఇప్పుడే తిండి గుండెలేవు. నా కడుపే నా దేవుడు, నా డబ్బే నా దేవుడు. డబ్బు గుండె డబ్బు కాదు, డబ్బు అని కొట్టుకుంటుంది, చిటుక్కుని ఆగిపోద్ది.
డబ్ 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 అని కొట్టుకునేవాడికి గుండు ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి భార్యాభర్తలు ప్రేమగా బతకండి అని చెప్పి తెలియపరచడానికి నేను సంతోషిస్తున్నాను. బతకడానికి ఏం అవసరం లేదండి. భార్యాభర్త బతకడానికి ఒక పరుగు పారు ఉంటే చాలు, ఒక టాపి ఉంటే చాలు బతకటానికి. డబ్బు కలోడువా ఒక ఇల్లు, ఒక చిన్న వ్యాపారం పెట్టచ్చు. ఉద్యోగం 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 ఏం బతుకులరా, కుక్క బతుకులు బతుకుతున్నారా. నా కొడుకు ఉద్యోగం, నాకు వచ్చే కోళ్ళ కూడా ఉద్యోగం కావాలి, లేకపోతే చేయను. చాలదా ఒక ఉద్యోగం చాలదా, ఏం బతుకులరా బాబయ్యే. సోషల్ మీడియా చూసుకుంటే ఎక్కడ చూసినా మ్యారేజ్ పేరు చూసుకుంటే ఒక్కొక్కడు పెళ్ళైనోడు కంటే ఘోరంగా ఉన్నాడు. ఇట్రాలిపై పట్టొచ్చి సిగ్గులేదురా బాబు మీరు పెళ్లి చేసుకోకుండా. డబ్బులో 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 2 ఉద్యోగాలు కావాలి నీకు. ఉద్యోగం పూర్వకాలం ఉన్నాడు కలెక్టర్ ఏలుముద్ర, ఆ ఏలుముద్రలు చేసుకునేవాళ్ళు. కలెక్టర్ అయితే నువ్వు ఎస్పీ అయితే, ఎంఆర్ఓ అయితే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే చదువులను చేసుకుంటే నష్టమా, పొరుగు పోద్దా, కాపురం చేయలేరా. దరిద్ర బతులు బతున్నారు. ఎంతమంది చెప్పిన బతకమే తెలియదు. ఎందుకు బతుకు కాకిలా కలకాలం బతికండి, హంసలాగా 6 నెలలు బతుకు బెస్ట్ అని. కాబట్టి నేను ప్రభువుని యేసుక్రీస్తు నామములో చెబుతున్నా, క్వాలిటీగా బతకండి, క్వాంటిటీగా బతకండి, నిండుగా ఉండండి, చక్కగా శ్రేష్టమైన ఆనందకరమైన జీవితం చేయండి. మనల్ని చూస్తే బతకాలనిపించాలి. నన్ను చూసినోడు ఎవడైనా బతకాలని కోరుకుంటాడు, నిన్ను చూసినోడు కూడా బతకాలని కోరుకోవాలి. కానీ నేను కొంతమంది చూస్తే వాళ్ళని చూస్తే నాకు సావాలనిపిస్తుంది. అసూయ, విపరీతమైన అసూయ, పలకరిస్తే గాయం, హృదయం బద్దలైపోయే మాటలు మాట్లాడతారు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడతారు. అకారణ దేశంతో. ఎరా మధు జాన్సన్ ఏంటి అట్టున్నావు, ఏంటి బాగానే ఉంటాం కావాలని. ఇది అనవసరం, వీడు ఆనందంగా ఉండేది, వీడి ఆనందం చెడగొట్టాలి. ఏంటి పని పాటలకుండా తిరుగుతున్నావు, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావంటే పార్కులు అనేవాళ్ళు ఉంటారు. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావా. ప్రశాంతం ఆహ్లాదకరమైనటువంటి ప్లేసు పార్క్ ప్లేసు, ఇంకా ఇక్కడే ఉన్నావా, ఇంకా ఆనందంగా ఉన్నావా. నీ ఆనందం సావా, చూడలేకపోతున్నావురా. ఆయన లోన ఒకటి బయటకు ఒకటి, లోన ఒకటి ఉంటుంది. మనస్ఫూర్తిగా పలకరించరు ఎవరు. ఎందుకు అట్లా ఉండబా అండి. సర్పసంతానమా అని అందుకే ఊరుకల్లా. సర్పం పాలు పోసి పెంచినా కాటేస్తుంది, దాని స్వభావం అది. సర్పలాగా ఉండబడి పావురం వలె నిష్కపటమైన మనసు కలిగి జీవించండి భార్యాభర్తలారా. పావురం వలె నిష్కపటమైన మనసు కలిగి జీవించండి తల్లిదండ్రులారా, పిల్లలారా. మీరు పావురాల్లో ఉంటే బాగుంటారు, సర్పాల్లో ఉంటే ఇక్కడ మండు తింటమే. కాబట్టి ఇక నేను సెలవు తీసుకున్నా. దేవుని చిత్తం అయితే దేవుని రాగడాలి. దేవుని నోటి నుంచి వస్తున్న ప్రతి మాట వల్ల బతుకుతున్నాం కాబట్టి చెబుతున్నా. దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల బతుకుతాం. బతకడానికి ఇళ్ళు, బళ్ళు, కార్లు ఇవన్నీ ఉంటేనే కాదు, మంచి ఆహారం, మంచి నిద్ర. నువ్వు తలగాడ రాయి పెట్టి పడుకున్నావా, పట్టుపరుగు మీద పడుకున్నావా, ఏసీ రూమ్లో పడుకున్నావా కాదు. నువ్వు ఏసీ రూమ్లో పడుకున్నా నీకు నిద్ర పట్టదు, పట్టుపరుగు మీద పడుకున్నా నిద్ర పట్టదు. ఏసీకు చింత లేనివాడు, దేవుని ఎందుకు భక్తులు గలవాడు, చక్కగా ప్రేమగా దేవునిలాగా జీవించేవాడు చెట్టు కింద రాయి పెట్టుకొని పడుకున్నా ప్రశాంతంగా నిద్రపోతాడు. సోషల్ మీడియాలో చూడండి, కొన్ని ఏరియాలో ఇల్లు లేక బురదలో పడుకునే వాళ్ళు ఉన్నాయి. బురదలో పడుకున్నారు, చెట్ల కింద పడుకున్నారు, ఇంగ్లీష్ తిరాకులు తింటున్నారు. ఇంకా ఈ భారతదేశంలో ఇంత జరుగుతున్న ఈ క్రైస్తవుల స్పందన లేదు. వెళ్ళి చూడొచ్చుగా, రోడ్ల మీద వర్షంలో తడిసిపోతూ ఉంటారు. ఇంత ఏం ప్రేమ, కనీసం వాళ్ళు తీసుకెళ్ళి ఒక్క పూట చూడొచ్చుగా. ఇంతంత డబ్బు ఉంది కదా, లేనోడు బాగా చూడలేరు. ఒక్క పూట తీసుకెళ్ళి సోషల్ మీడియా చూస్తుంటే పిచ్చోళ్ళకి గుండె గీగిచ్చి మహానుభావులు, వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు. మళ్ళీ వాళ్ళు చక్కగా మంచి బట్టలు వేసి చేస్తున్నారు. వాళ్ళని చూసి నేర్చుకోరా క్రైస్తవులారా, పాస్టర్లారా. ఈ పట్టణంలో ఎంతమంది అడుగు తిన్నారు, ఎంతమంది మత్స్యంతులు ఉన్నారు. ఒక్కసారి తీసుకెళ్ళి సాయం చేసి మంచి బట్టలు వేపిస్తే ఆడు ఒక 1 రోజులు ప్రశాంతంగా బతుకుతాడు. ప్రేమ లేదు. లాజరు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ కళ్ళ ముందు పెట్టాడు దేవుడు, మీ సంఘాల్లో పెట్టాడు. సగం మంది లాజర్లు ఉన్నారు, సగం మంది ధనవంతులు ఉన్నారు. ఈ లాజర్లు అందరూ పల్లంగా వెళ్తారు, ధనవంతులారు మీరందరూ నరకంగా వెళ్తారు, డౌట్ లేదు. పాస్టర్లు చెప్పరు, చెబితాలకు దశంభాగాలు రావు, కానుకలు రావు. కాబట్టి మీరు ఈ
ఫేస్బుక్ లైవ్లో విన్నవాళ్ళు, తర్వాత యూట్యూబ్లో పెడితే విన్నవాళ్ళు, మీరు ఇని పెడచెవిని పెట్టకుండా ఈ నా మాటలు సొంత మాటలు కాదు, దేవుడు చెప్పమంటే చెప్పిన మాటలే, నా సొంత మాటలు కానే కాదు. కాబట్టి వాక్యాన్ని ఎలా బతకాలని నేర్చుకుంటే హ్యాపీగా బతుకుతారు. ఇక్కడ ఆనందమే, మళ్ళీ పరలోకం కూడా ఆనందమే, పరలోకం చేరుతాం. కాబట్టి ప్రేమగా జీవించండి, జాలి కలిగి జీవించండి, కనికరం కలిగి జీవించండి, మన వల్లే మన పొరుగును ప్రేమించండి, శత్రువులను కూడా ప్రేమించండి, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి. ఎవరన్నా అప్పడితే 100 రూపాయలు ఇవ్వలేకపోతే కనీసం 50 రూపాయలు ఇవ్వండి. కనీసం జీవగ్రంథంలో కనీసం పేరున్న జ్ఞాపకార్థంగా రాసి తప్పించుకోండి, శిక్ష తప్పించుకోండి. వంకలు చెప్పబాగండి. ఏంటి కాలి చేతులు బాగానే ఉన్నాయి కదా, నువ్వేంట్రా డబ్బులు అడుగుతున్నావు అనబాగు. ఆడి మైండ్ స్థిమితం లేదు, ఆడి తెలీదు. వంకలు పెట్టబాగు. ఏ స్థితి ఎలా ఉండదో తెలీదు, మనం ఏ స్థితి నుంచి వచ్చామో గుర్తుపెట్టుకోండి. బైబిల్ అంతటికీ సిద్ధాంతం ఒకటే, ప్రేమ, కనికరం, జాలి, నీతి, నిజాయితీ, యథార్థత. ఈ లేకుండా నువ్వు బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళి వచ్చి ఏం ఉద్ధరించేది ఏముంది? నీకు తెలుసు, క్రైస్తవులారా పాస్టర్లారా మీకు తెలుసు మనం ఏ పరిస్థితులు ఉన్నాం. స్వార్థ పరులు పరలోకం చేరరు, డబ్బు పిచ్చోళ్ళు చేరరు, వ్యభిచారులు చేరతారు, దొంగలు కూడా చేరతారు, మోసగాళ్ళు కూడా చేరతారు. డబ్బు పిచ్చోడు నువ్వు చేరవు, అసూయపడు నువ్వు చేరవు, స్వార్థపడు నువ్వు చేరవు. ధనవంతుడి గురించి చెబుతుంటే ఏమి విన్నావు? ఈ బాధ అంతా ఏంటంటే నా గురించి కాదు, నాకులాగా ఎంతోమంది బాధితులు ఉన్నారు, వాళ్ళ గురించి చేస్తున్నా. నా గురించి ప్రార్థించండి. రాబోయే దినాల్లో దీపెంతుకోసం చర్చిలో దానియేల్ బ్రదర్ అని ఆయన పరలోకి వెళ్ళిపోయాడు. ఆయనతో నేను ప్రయాణం చేసినప్పుడు చూసా, జేబు నిండా డబ్బులు వేసుకునేవాడు, అడిగిన వాళ్ళకి ఎవరికి కాదంటే ఇస్తూ ఉండేవాడు. ఆయనలో నేను దేవుని యొక్క ప్రేమ చూసి అలాంటి వాళ్ళు. గాబ్రియల్ బ్రదర్ అనే ఆయన కూడా అంతే. ఆడి అట్లాంటి వాడిది మనకు అనవసరం, ఆడు ఆకలితున్నాడు, అన్నం పెడదాం అంతే. అడిగిన వాళ్ళకి ఎవరికి కాదనుకుంటారు డబ్బులు ఇచ్చేవారు. మీరు కూడా జేబులో డబ్బులు వేసుకుంటారండి పాస్టర్లారా, క్రైస్తవులారా. రోడ్ల మీద మిమ్మల్ని అడిగితే కనీసం 10 రూపాయలు కాదు, ఒక 5 రూపాయలు నువ్వు లేకపోతే చేసేదేమీ లేదు. ఇవ్వమని అంటలా. పుచ్చుకొని వాడికంటే ఇచ్చువాడు ధన్యుడు. ఒక పెద్ద ధనవంతుడు క్యాన్సర్ వచ్చింది 40 సంవత్సరాలకి, బాగా ధనవంతుడు, ఎప్పుడు పుచ్చుకుంటే బాగా లాభాలు వచ్చేసింది. ఆయిల్ కంపెనీ ఇవ్వటం తెలియదు. ప్రపంచానికి తెలియజేయడానికి క్యాన్సర్ వ్యాధిని అనుమతించాడు. ఒక 6 రోజుల్లో చచ్చిపోతా ఉన్నారు డాక్టర్లు. వాక్యం విన్నాడు, పుచ్చుకొనుడు కంటే ఇచ్చుట ధన్యం. అంటే ధన్యత అంటే మన వ్యాధి పోతుంది, ధన్యత అంటే అదేగా, ధన్యకరం జీవితం. ఇచ్చి చూద్దామని చెప్పి ఇవ్వటం మార్చి మా డబ్బులు మార్చి విధులు పంచడం ప్రారంభించాడు. ఆరోగ్యం వచ్చేసింది. 6 రోజులు చచ్చిపోతాడన్న ఆ క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు 92 సంవత్సరాలు బతికాడు. గుర్తుపెట్టుకుని, మీరు బతకాలనుకుంటే పేదలకు సాయం చేయండి, మీ రోగాలు పోవాలనుకుంటే పేదలకు సాయం చేయండి. కాబట్టి ఎంత చెప్పింది ఏంటంటే, జనరల్గా నేను మాట్లాడే మాటలు మొత్తం వస్తాయి. రాజకీయాలు వస్తాయి, కుటుంబం వస్తుంది, సంఘం వస్తుంది, సమాజం వస్తుంది, అన్నీ వస్తాయి. అన్నిటి కూడా ఒక భార్యాభర్తలు అన్యూన్యంగా ఆనందంగా జీవించే జీవితానికి ముడిపడి ఉంది. ఎంత బతికినా ఎవడైనా సరే చక్కని సాయంత్రం వచ్చేటు భార్య ఒళ్ళో ఉంటే వాడు ఆనందంగా ఉంటాడు. విలువైనది జీవితం, విలువైన జీవితం భార్యాభర్తల దగ్గరే ఉంది. వీళ్ళు భర్త ఒక చోట, భార్య ఒక చోట అంటే జీవితాలు కాదు. అవి అసలు దేవుని చిత్తం కాదు, దేవుని ప్రణాళిక కాదు. దేవుడు ఏం చెప్పాడు? ఇద్దరు కలిసి ఉండండి అని అంటే, ఆదాము ఒక చోట, అవ్వ ఒక చోట. అలా ఉండొద్దని తెలియజేస్తూ, కుటుంబ వ్యవస్థను బాగు చేసుకుంటే ఈ భారతదేశం బాగుపడుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. దేవునికి మహిమ కలుగును గాక.